శ్రీ గురుభ్యో నమః. ఖమ్మం పట్టణ మామిళ్ళగూడెం గాయత్రీ భవనంలో గత నెల రోజులుగా నిర్వహింపబడుతున్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీ రామాయణ కల్పవృక్ష ప్రవచనాల్లో 5 కాండలు పరిసమాప్తమైనాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, నిన్నటితోటి సుందరకాండ కూడా పరిసమాప్తమైంది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు 28వ తేదీ వరకు యుద్ధకాండ మీద ఉన్న 5 ఖండాల మీద ప్రవచనాలు నడుస్తాయి. ఈరోజు సంశయ ఖండం మీద శ్రీ హెచ్ఎల్ ప్రసాద్ బాబు గారి యొక్క ప్రవచనం ప్రారంభించవలసిందిగా వారిని సవినయంగా మనవి చేస్తున్నాం. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వామాంకస్థితజానకీం పరిలసత్ కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్ర్యయుక్తం భజే. ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సభకు నమస్కారం. వేదిక ఎదురుగా ఆశీనులైనటువంటి విఘ్నులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ గురువు గారు కోదండ రామాచార్యుల వారు, అలానే లక్ష్మీనారాయణ గారు, పరాశరం ప్రసాద్ గారు, సత్యప్రసాద్ రాయ గారు, డాక్టర్ గారు, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈనాడు శ్రీరామాయణ కల్పవృక్షంలో యుద్ధకాండను మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఈ యుద్ధకాండను 5 ఖండములుగా విభజించారు విశ్వనాథ వారు. యుద్ధకాండ ప్రారంభంలోనే సంశయ ఖండములో శ్రీకనక కాంతివక్ష ప్రాకట రాజత శుభాంగ బ్రహ్మపదార్థ వ్యాకృత భూతతను హంసాకారా పరమహంస హర విశ్వేశ అంటూ ఆ పరమహంస అయినటువంటి ఆ హరుడు విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించారు. ఈ ఖండానికి సంశయ ఖండము అని మొట్టమొదటి ఖండానికి పేరు పెట్టారు. ఇవి 5 ఖండాలు. సంశయ ఖండము, కుంభకర్ణ ఖండము, ఇంద్రజిత్ ఖండము, తర్వాత నిస్సంశయ ఖండము, ఉపసంహరణ ఖండము అనేటువంటివి 5 ఉన్నాయి దీనిలో.
నా బుద్ధికి తోచినట్లుగా పెద్దల సలహా మేరకు ఈ ఖండాలకు ఆయా పేర్లు విశ్వనాథ వారు ఎందుకు ఉంచి ఉంటారు అనేటటువంటి దాన్ని ఆలోచిస్తే ప్రారంభంలోనే ప్రార్థనా పద్యంలోనే హంస అనేటువంటిది ఒక మాటను విశ్వనాథ వారు ఉదాహరించారు. యథార్థంగా హంసలు ఉన్నాయా లేవా? అది మొట్టమొదటి ప్రశ్న. హంస అనేటువంటిది ఊహాజనితమైనటువంటిదే కానీ లేదు అనేటువంటిది. కానీ ఈ కథలో వాల్మీకి చెప్పనటువంటి మాన్యులు శ్రీమాన్ వేదాంత దేశికులు వారు చెప్పినటువంటి హంస సందేశం అనేటువంటి ఒక చిన్న సంఘటన ఈ కథలో చెప్తారు విశ్వనాథ్ వారు. ఆ చెప్పినటువంటి సమయంలో హంసను చూసి ఆ హంస ఎవరు ఏమిటి అనేటువంటి సంశయము రావణుడికి వస్తుంది. అది ప్రారంభం సంశయఖండానికి. అలానే దీనిలో ఆలోచన చేసినట్లయితే రాముడు నాగాస్త్ర బద్ధుడైనాడా కాలేదా సంశయం. తర్వాత ఇంద్రజిత్తు మాయా యుద్ధంలో వాళ్ళని ఓడించాడా లేదా, వాళ్ళు మరణించారా కాదా, అదొక సంశయం. అసలు రాముడు ఎవరు? ముఖ్యమైనటువంటి పెద్ద సంశయం రావణాసురుడి హృదయంలో నెలకొన్నటువంటిది, అంతరంగాన్ని పట్టి పీడించినటువంటి సంశయం. ఈ రాముడు ఎవరు అసలు? నాగాస్త్రానికి బద్ధుడై పడిపోయినటువంటి వాడిని గరుత్మంతుడు రావటం ఏమిటి? ఆ గరుడి ఈ నాగపాశాలను విడిపించడం ఏమిటి? ఈయన ఎవరు అంటే అక్కడనే ఆలోచన మొదలైంది. ఈయన శ్రీ మహావిష్ణువా అని. అంతేకాదు ఈయన సంశయం ఇదివరకు పుచ్చిన చెక్కలో నుంచి బయటకు వచ్చి ఎవన్నో గోచీపాతగాడిని చంపేశాడట విష్ణువు, అట్లనే ఇప్పుడు వచ్చాడేమో అనేటువంటి సంశయం కూడా దీంట్లో చూపిస్తాడు. రాముడు ఎవరు అనేటటువంటి ప్రధానమైన సంశయం ఉన్నది కాబట్టి రాముడు మరణించడు, రాముడికి మరణం అనేటువంటిది లేదు అనే దృఢ నిశ్చయం సీతాదేవికి ఉన్నది. కానీ మాయ చేసినటువంటి వాడు, విద్యున్మాలి మాయను ప్రదర్శించి చూపించినటువంటి వాడు రావణుడు. అక్కడ కొంచెం సంశయపడ్డటువంటి సంఘటన. అందుకని ఈ ఖండానికి సంశయ ఖండము అనేటువంటి పేరు. ఇది సరిగా ఉంచడం అనేటువంటిది నామ ఔచిత్యం అని చెప్పేసి నేను చెప్తాం. ఆ నామ ఔచిత్యం ఉన్నది. దీని తర్వాతది కుంభకర్ణ ఖండం. కుంభకర్ణుడు అనేటువంటి వాడు నిద్రపోవటానికి ప్రతీక, ఆకలికి ప్రతీక, అంటే ఇంద్రియాలకు లోనైనటువంటి వాడు అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది. రాముడు ఎవరు అని సంశయపడుతున్నటువంటి రావణాసురుడు కూడా లోపల అనుమానం కలిగింది. ఆయన ఎవరు ఏమిటి అనేటువంటి అనుమానం ఉన్నప్పటికీ తన అనుమానాన్ని నిద్రపుచ్చాడు. నిద్రపుచ్చి తన మేధస్సును నిద్రపుచ్చి తాను యుద్ధానికి సిద్ధపడ్డాడు. అంటే మూర్ఖత్వం. ఎప్పుడైతే మేధస్సును నిద్రావస్థలోకి పంపిస్తామో మూర్ఖత్వం వస్తుంది. కుంభకర్ణుడు కూడా, అది రేపటి విషయం, నేను ఎక్కువగా మాట్లాడకూడదు, ఆయన చాలా జ్ఞాని అయినప్పటికీ నిద్రావసుడైపోయినటువంటి వాడు అనేటువంటిది చెప్తుంది. ఇక్కడ నిద్రపోయినటువంటిది రావణాసురుడి యొక్క అంతరంగం. అటు నుండి తర్వాత వచ్చినటువంటిది ఇంద్రజిత్ ఖండం. ఇంద్రజిత్ అంటే ఇంద్రియములను జయించినటువంటి వాడు అనేటువంటి అర్థంగా తీసుకున్నట్లయితే, ఇంద్రజిత్ అంటే ఇంద్రుణ్ణి జయించిన వాడని చెప్తున్నారు. ఇంద్రియములను జయించిన వాడు అనేటువంటి అర్థంగా తీసుకున్నట్టయితే ఇంద్రజిత్ ఖండంలోకి వచ్చేసరికి తన ఇంద్రియాల మీద తనకు అదుపు అనేటటువంటిది ప్రారంభమైంది రావణాసురుడి. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు. డోలాయమానమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. ఆ డోలాయమానమైనటువంటి స్థితిలో నుంచి నిస్సంశయం, నాకు ఏ సందేహము లేదు, వచ్చినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే, నేను నా ప్రాణాలను అర్పించవలసినటువంటి అవసరం వచ్చేసింది, ఈ జన్మ పరిసమాప్తం చేసుకోవాలి అనేటువంటిది నిస్సంశయ ఖండంలో ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. ఇక అటు తర్వాత జరిగేటువంటిది ఉపసంహారమే. ఇవి ఈ 5 ఖండాలకు పెట్టబడ్డటువంటి పేర్లుగా నేను భావిస్తూ, ఈనాటి ఈ సంశయ ఖండంలో ప్రధానంగా కథ ఏమిటి అంటే, విద్యున్మాలి అనేటువంటి వాడు రామలక్ష్మణుల యొక్క
మాయా శిరస్సులను సృష్టించడం, అవి సీతామహాదేవికి చూపించడం, అంగద రాయబారం జరగడం, సుగ్రీవుడు రావణుడి మీద ఒక్క గంతు వేయడం, అలానే ఇంద్రజిత్తు యుద్ధానికి రావడం, యుద్ధంలో ఇంద్రజిత్తు తొలిసారి పరాజయాన్ని చవిచూడడం, అటు తర్వాత త్రిజట పుష్పక విమానంలో యుద్ధరంగానికి వెళ్ళి వచ్చి రామచంద్రమూర్తి మూర్ఛాగతుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం, రాముడు జీవించి ఉంటాడు అనేటువంటిది గట్టిగా మాట్లాడుతూ సీతాదేవి రావణాసురుణ్ణి తిరస్కరించి మాట్లాడటం, ఇంత దెబ్బతిన్నటువంటి రాముడు ఏమాత్రం గాయపడకుండా ఎట్లా ఉన్నాడు, ఎట్లా లేచాడు, ఎవరు ఈ రాముడు అసలు అని చెప్పి రావణాసురుడు సంశయపడడం, ఇవన్నీ కూడా నేటి కథలో ఉన్నటువంటి ఘట్టాలు. ఇక ప్రారంభంలోకి వెడితే ఈ యుద్ధకాండను లంకానగరానికి చుట్టూ నిర్మించబడ్డటువంటి కోటగోడ వర్ణనతో ప్రారంభించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ కోటగోడ అంటే ఇది కథాకథనం చాలా ఎక్కువగా ఉన్నటువంటి కాండ. ఇది 404 పద్యాలే ఉన్నాయి ఉండటానికి, కానీ ఏ పద్యము కూడా వదిలిపెట్ట తగ్గటువంటిది కాదు అనేటువంటిది కథాకథనం. ప్రతి దాంట్లో కూడా ఒక్క మాట ముందుగా చెప్పుకోవాలంటే, సహజంగా అనుకుంటాం యుద్ధకాండ అంటే వాడు అన్ని బాణాలు వేశాడు, వీడు ఇన్ని కథలు విసిరేశాడు అంటాడండి. కానీ యుద్ధంలో కూడా సంభాషణలు, చమత్కృతి మొదలైనటువంటి దాన్ని విశ్వనాథ చూపించినటువంటిది. నభూతో నభవిష్యతి అనేటువంటిది మనం విశ్వనాథ వారికి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లంకానగరం జలదుర్గం, అది లంక. చుట్టూతా నీళ్లు ఉన్నటువంటిది, మధ్యలో ఉన్నటువంటిది ఈ లంక ద్వీపం. ఆ జలదుర్గానికి కోట కూడా నిర్మాణం చేయవలసినటువంటి అవసరం లేదు అస్సలు. కానీ రావణాసురుడు మాత్రం యాదో జంతుచయ భయానికి కోటగోడను నిర్మించాడట. యాదో జంతుచయ భయం. ఒక్క చిన్న మాటతో మళ్ళీ ఆలోచించుకోండి అన్నారు విశ్వనాథ. రావణాసురుడికి భీతి, ఎవరిని గురించినటువంటి భీతి? యాదో జంతుచయ భీతి. యాదో జంతువులు అంటే జల జంతువులు అని అర్థం. రావణాసురుడికి దేవతలంటే భయం లేదు. దేవతలకు భయపడి ఎత్తైన కోట కూడా కట్టవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే దేవతలు గగన విహారులు, ఆ పైనుంచి వచ్చేసేయగలరు ఎంత ఎత్తు కోడ కట్టినా. ఆయనకి భయం వల్ల ఎవరి వల్ల అంటే జల జంతువుల వల్ల భయం అట. ఈ జల జంతువులు అంటే మహామీనాలు, మహాకూర్మాలు, మకరాలు. ఇవి జల జంతువుల్లో ప్రమాదకరమైనటువంటి. రాక్షస జాతికి మహామీనాలతో, మహాకూర్మాలతో పూర్వకాలం నుంచి వైరం ఉన్నది. కనుక ఆ మహాకూర్మాలు, మహామీనాలు రాకుండా కోట కూడా కట్టాట. కానీ అంటే ఇక్కడ 2 అవతారాలు, అవతార గాథలు స్ఫురణకు వచ్చేటట్లుగా విశ్వనాథ వారు ఒక్క మాటతో చెప్పారు, ఒకే ఒక్క మాటతో. రావణుడు తన భవన ప్రాకారం పైన నిలబడి సేనావాహిని, వానర సేనావాహిని చూస్తూ ఉన్నాడు. ఇంతలోకే ఆయన పనుపున నిన్న వెళ్ళినటువంటి వాళ్ళు సుఖసారణులు అనేటటువంటి వారు గూఢచారులుగా రాముడి సైన్యం ఎంత ఉన్నది ఏమిటి అనేటువంటిది తెలుసుకొని రాజుకు సమాచారం చెప్పడానికి వెళ్ళి ఉన్నారు. ఆ వెళ్ళినటువంటి వాళ్ళు వానర సైన్యంలోకి వానర వేషాలలోనే వెళ్ళారు. రహస్యాలు తెలుసుకోవాలి అంటే వాళ్ళలో కలిసిపోవాలి. వానర వేషాలలో వెళ్ళి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బలాలు ఏమిటి అనేటువంటిది అంచనా వేస్తూ ఉండగా విభీషణుడు వాళ్ళను గుర్తుపట్టాడు. గుర్తుపట్టి వీళ్ళు వానరులు కాదు, రావణుని యొక్క గూఢచారులు, వేగులు అని చెప్పగానే వానరులంతా మనం ఇవాల్టి భాషలో అంటావే కుమ్మేశారని, గోళ్లతో, కాళ్లతో, తోకలతో, ముష్టిఘాతాలతో వాళ్ళని
బాగా మర్దించడం మొదలుపెట్టారు. విపరీతంగా హింసిస్తున్నారు. దయాస్వరూపుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. సుఖసారణులు వైరి వర్గానికి చెందినటువంటి వాళ్ళు అనేటువంటిది తెలిసినప్పటికీ వాళ్ళని అట్లా హింసించవద్దు, విడిచిపెట్టమన్నాడు. రాముడి ఆజ్ఞ ప్రకారం వీళ్ళు విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత పోండి, మీ ప్రభువు దగ్గరికి వెళ్ళండి, మీరు చెప్పవలసినటువంటి సమాచారాన్ని చెప్పండి అన్నాడు రామచంద్రమూర్తి. ఇది ఒక రకమైన రాజనీతి. యుద్ధానికన్నా ముందు సైన్యం ఎంత ఉన్నది, బలం ఎంత ఉన్నది అనేటువంటిది గనక వైరికి తెలిస్తే, ఒకవేళ వైరి వెనకంజ గనక వేసినట్లయితే యుద్ధం అనేటువంటిది జరగకుండా ఉంటుంది అనేటువంటిది కూడా ఇది రాముడి యొక్క రాజనీతి. ఆ నీతి ప్రకారం వాళ్ళని విడిచిపెట్టాడు. వాళ్ళు వెళ్ళారు, ప్రభువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ రావణాసురుడికి చెప్తున్నారు, అది ఒక సేన కాదు, సకలావని భూధరవార్ధి వారధుల్ కుదులుగా వచ్చి ఏర్పడిన కూటమి, వేరికి వారే వానరుల్ 10 వందలవు వివిధ వానర జాతులు, వారి లక్షణాలొదగవు వీరియందు, ఎదియో ఒక జాతి పోలికన్. అది ఒక సేన కాదు, ఏదో చిన్న సైన్యాన్ని వేసుకొని రాలేదు. ఈ భూమండలము సముద్రము ఎంతైతే ఉన్నాయో అంతమంది వానరులు వచ్చారు. గుదులు గుదులుగా కూర్చుకొని వచ్చారు. వాళ్ళు కూటమిగా ఏర్పడి వచ్చారు. ఈ వచ్చినటువంటి వాళ్ళు అంతా వానరులు అంటానికే వీల్లేదు. రకరకాలైనటువంటి జాతుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్క సమూహం ఎట్లా ఉన్నదంటే 10 100లుగా ఒక్కొక్క సమూహం ఉన్నది. ఒక సమూహానికి ఉన్న లక్షణాలు ఇంకొక సమూహంలో లేవు, దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి. అందుకని ఆ జాతి ఈ జాతి ఒక్కటే అని చెప్పడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ ఈ సైన్యాన్ని నడిపించేటటువంటి వాడు, ఈ సైన్యం అంతా కూడా ఎవరినైతే స్వామిగా తలుస్తూ ఉన్నారో ఆయన అరివీర భయంకరుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. అక్కడ ఉన్నాడు హనుమస్వామి. ఒట్టి అప్పుడు మహాసాధువు, ఇది వాళ్ళు చెప్పినటువంటిది. రాముడేమో అరివీర భయంకరుడట, హనుమ ఒట్టి అప్పుడు మహాసాధువు, అమిత సాధువు. వారిరువురే యోద్ధవేళ తీవ్రులు. మళ్ళీ యుద్ధం జరిగేటువంటి సమయంలో తీవ్రమైనటువంటి వారు ఎవరయ్యా అంటే వాళ్ళిద్దరే, రాముడు హనుమంతుడు. తక్కిన వారు నిత్య ప్రళయమూర్తులు. వీళ్ళు యుద్ధం వరకే కానీ వాళ్ళు నిత్య ప్రళయమూర్తులట అని సర్వసేనా వార్తనలు కూడా చెప్పారు. చెప్పి సెలవు తీసుకున్నారు. ఇక రావణాసురుడు ఆ సౌధం పైభాగం నుంచి విహారం చేస్తూ ఉన్నాడు. అటు ఇటు వానర సైన్యాన్ని చూస్తూ ఉన్నాడు. చూసి అంచనా వేసుకుంటున్నాడు యుద్ధ వ్యూహం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, నిర్మాణం చేసుకోవాలని. ఈలోగా ఇటు దిక్కున ఉన్నటువంటి సుగ్రీవుడు ఒకానొక ఉన్నతోన్నతమైనటువంటి పర్వతం యొక్క పైభాగానికి వచ్చి నిలబడ్డాడు. ఎత్తైన పర్వత శిఖరం మీదికి ఎక్కి ఉన్నాడు. ఇటు రావణాసురుడు అటు సుగ్రీవుడు పరస్పరం చూసుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడంతో సుగ్రీవుడికి విపరీతమైనటువంటి ఆగ్రహం కలిగింది. వీడే కదా సీతాదేవిని అపహరించుకొని వెళ్ళింది, రామచంద్రమూర్తిని ఇన్ని కష్టాలు పెడుతున్నది అనేటటువంటిది జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి ఆకాశ మార్గాన ఒక్క దూకు దూకాడు రావణాసురుడు విహారం చేస్తూ ఉన్నటువంటి భవనం పైకి. ఒక్క దూకు దూకి రావణాసురుడిని ముష్టిఘాతాలతో కుమ్మటం మొదలుపెట్టాడు. ఇది అంచనా వేయలే ఏమాత్రం రావణాసురుడు. హఠాత్ పరిణామం. బిత్తరపోయినాడు. బిత్తరపోయి తన 20 బాహువులతో తనల్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ సుగ్రీవుడి నుంచి పెనుగులాడుతూ సుగ్రీవుడిని నెట్టివేయటానికి ప్రయత్నం చేశాడు. కానీ సుగ్రీవుడి దెబ్బలు బాగా తగిలినాయి రావణాసురుడికి. నొచ్చుకున్నాడు. నొచ్చుకొని తాను కూడా ప్రతిఘటించాడు.
ముష్టిఘాతాలతో సుగ్రీవుణ్ణి బాగా ఇబ్బంది పెట్టాడు. ఒకానొక దశలో రావణాసురుడు కొడుతున్నటువంటి దెబ్బలకు సుగ్రీవుడు తట్టుకోలేకపోయినాడు. తట్టుకోలేక రావణుడు దెబ్బ కొడుతూ ఉంటే ఒక్కసారి ఆకాశానికి ఎగిరి మళ్ళీ గబాలన రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నాడో ఆయన పక్కకు వచ్చి నిలబడ్డాడు. నిలబడగానే సుగ్రీవుడు ఎట్లా ఉన్నాడు? ఒళ్ళంతా గాయాలతో ఉన్నాడు, దెబ్బలతో ఉన్నాడు. రామచంద్రమూర్తి ఒక్కసారి అతన్ని చూసి చెయ్యి వేసి నిమిరి, మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి సాహసం చేయవద్దు అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఇక రావణాసురుడు ఆ గాయాలతో దెబ్బలతో అక్కడి నుంచి అంతఃపురానికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ రామచంద్రమూర్తి సముద్రము అంతటి సేన, సేన అంతటి సముద్రము, విశ్వనాథ వారి ప్రయోగం. ఈ రెండింటికి నడుమ ఉన్నారట ఈయన. అంటే ఒక పక్కన సేన ఉన్నది, ఇంకొక పక్కన సముద్రం ఉన్నది, మధ్యలో రామచంద్రమూర్తి ఉన్నారు. ఉండి ఆయన సాలోచనగా చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకానొక రాజహంస కనిపించింది. ఆ రాజహంస అది తన వియోగ భావజనితమగు వాంఛాస్వరూపము, తన కన్ను చెదురుటయో యథార్థమైన హంసయో బహిరాకృతియో ఏమియో తెలియక తెలియమి స్వామి విలక్షణమైనటువంటి భావనతో ఉన్నాడట. హంసని చూడగానే తన వియోగజనిత భావము, వాంఛాస్వరూపము అనుకున్నట్ట. మొట్టమొదట వియోగము వల్ల సీతాదర్శనం చేయాలి అనేటువంటి కాంక్ష ఏదైతే మనసులో ఉన్నదో ఆ కాంక్ష ఈ హంస రూపంగా వచ్చిందేమో అనేటువంటిది అనుకున్నారు మొదటిసారి. రెండవసారి ఏమనుకున్నారు? నా కన్ను చెదిరిందేమో, హంస రావటం ఏమిటి? ఎందుకు అనుకున్నారు అంటే నాకు అనిపించినటువంటిది. హంసలు కనుక ఉంటే స్వచ్ఛమైనటువంటి జలంలో, మానస సరోవరంలో ఉంటాయని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి జలం ఏమిటి? సముద్రపు నీరు. హంస ఉండేటువంటి అవకాశం లేదు కదా. అందుకే రామచంద్రమూర్తికి ఆ సందేహం వచ్చి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. నా కన్ను చెదిరిందేమో అనుకుంటున్నట్ట రామస్వామి. యథార్థమైన హంస, ఇది ఒక భ్రమ. ఇక్కడి నుంచే సంశయం ప్రారంభం అవుతోంది. ఇది ఒక భ్రమ, బహిరాకృతియో కలయో, కలకు బహిరాకృతి కలిగిందేమో. ఒక్కొక్కసారి వచ్చినటువంటి కలలు, తెల్లవారుజామున వచ్చినటువంటి స్వప్నాలు ఉదయం లేచి కళ్ళు తెరవగానే సాకారం అయినట్లు మనకు కనిపిస్తాయి, కాసేపు కనిపించి వెళ్ళిపోతాయి. అట్లానే జరిగిందేమో అని చెప్పి అనుకుంటున్నారు. ఏమీ తెలియట్లేదు రామచంద్రమూర్తికి. కానీ అక్కడ ఆకారం హంసలాగా కనిపిస్తూ ఉన్నది. ఆ హంసను చూసి రామచంద్రమూర్తి, స్వామి హంసకులావతంసమ ధరాజాత వియోగ వ్యథన్ నామై ఎంత కృషించెనో కనవే సంధ్యాకాల నాట్యక్రియా సమీచీన్య మనోజ్ఞపాదయుగళీ సంలగ్నయే హేమచ్చవి ప్రేమన్నిల్చి ఒకంత నామనవి దారింబూని పాలింపవే. ఆ హంసను చూసి, స్వామి హంసకులావతంస, హంసకులావతంస. హంస అనేటువంటి పదాన్ని యోగీశ్వరేశ్వరులు, పరమయోగులకు వాడుతూ ఉంటాం. రామకృష్ణ పరమహంస అనేటటువంటి పదాన్ని మనం వాడతాం, కానీ ఇంకెవరికి కూడా పరమహంస అనేటువంటి దాన్ని వాడం మనం. హంసకులావతంస. ఇటువంటి హంసకులానికి వతంసుడైనటువంటి వాడు, ఆభరణమైనటువంటి వాడు ఎవరయ్యా? దక్షిణామూర్తి తప్ప ఎవరు గారండి. అని ఇక్కడ రామస్వామి ఒక రకంగా గుర్తించినట్టే లెక్క ఎవరు వచ్చారు అనేటువంటిది. స్వామి హంసకులావతంస ధరాజాతా వియోగ వ్యథన్ నామై ఎంత కృషించనో కనవే. సీతా వియోగ దుఃఖంతో నా శరీరం ఎంత కృషించిపోయిందో చూడవయ్యా
అని చెప్తున్నాడు. అదే మాట ఆయనకి ఎందుకు చెప్తున్నాడు అంటే, అర్ధాంగిని ఎల్లప్పుడూ విడవకుండా ఉన్నటువంటి వాడు ఆ పరమశివుడు. ఆ పరమశివుడికి ఎవరి దగ్గరైతే డబ్బులున్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళే, అయ్యా నా దగ్గర డబ్బులు లేవంటే ఇస్తాడు, కానీ డబ్బులు లేని వాడి దగ్గరికి పోయి ఇయ్యమంటే ఏమిస్తాడు? అర్ధాంగి ఎడబాటు వ్యధ ఏమిటి అనేటువంటిది శంకరుడికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. దక్షయజ్ఞం, సతీదేవి దహనం, ఆత్మాహుతి ఇట్లాంటివన్నీ కూడా తలుచుకుంటే ఆ శంకరుడి యొక్క వైరాగ్యం ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. అందుకనే నా మేను ఎంత కృషించిపోయిందో చూడు నాయనా, ఓ హంసకులావతంసమా, ఈ సంధ్యా సమయంలో నువ్వు మనోజ్ఞమైనటువంటి తీర ప్రాంతాల్లో విహరిస్తూ ఉంటావు, నాట్యమాడుతూ ఉంటావు. నీవు నా ప్రేమన్ ఒకంత నా మనవి దారింబూని పాలింపవే, నా మీద ప్రేమ చూపించి నువ్వు వెళ్తూ ఉన్నటువంటి దారిలో నా మనవిని కొంచెం అందించి వెళ్ళు అంటే ఆయన హంస సందేశము, హంసను దూతగా పంపుతున్నారు సీతాదేవి దగ్గరికి. వాల్మీకి రామాయణంలో ఇది లేదండి, వేదాంత దేశికుల వారు ప్రత్యేకంగా రాసినటువంటిది. ఇంకొకటి సభాముఖంగా ఎదురుగుంటా ఉన్నారు గురువు గారు కోదండరామాచార్యులు గారు. సవినయంగా వారికి నమస్కరిస్తూ వేదాంత దేశికుల వారి హంస సందేశానికి చక్కటి వ్యాఖ్య గురువుగారు రాశారు. శ్రీలేఖిని వ్యాఖ్య అనేటువంటి పేరుతో. ఎప్పుడైనా అవకాశం ఉంటే దాన్ని ఒక్కసారి చదవండి. మన లైబ్రరీలో కూడా ఉంచడం జరుగుతుంది. దాన్ని చదవండి, బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది వ్యాఖ్యా సహితంగా. ఆ హంసతో ఆ సందేశాన్ని పంపుతున్నారు. దీనికి చాలా పద్యాలు విశ్వనాథ వారు రాశారు, కానీ కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి తాను క్షేమంగా ఉన్నట్లుగా, సాగరాన్ని దాటి లంకలో ప్రవేశించినట్లుగా, తాను త్వరలో వస్తాను అనేటటువంటి విధంగా హంస ద్వారా సందేశాన్ని పంపుతున్నారు సీతాదేవికి. హనుమ గురించి ఇక్కడ ఒక్కసారి రామచంద్రమూర్తి ప్రస్తావన చేస్తారు. మళ్ళీ హనుమ నా మనస్సుకు ఊరట కలిగించేటటువంటి సమాచారాన్ని తెచ్చి ఇచ్చి 1 మాసం దాటింది. ఆ 1 మాసం క్రితం సీత అశోకవనంలో ఉన్నది. ఓ హంసరాజమా, ఈనాడు సీత ఆ అశోకవనంలోనే ఉన్నదో లేదా ఇంకేదైనా శోకవనంలోకి ప్రవేశించిందో అది గమనించి, విశ్వనాథ వారి చమత్కృతి అది గమనించి ఆమె ఎక్కడ ఉన్నదో నువ్వు అన్వేషించి ఆమెకు నా సందేశాన్ని చెప్పు. ఎట్లా చెప్పాలి మరి? ఆమెను నువ్వు గుర్తుపట్టాలి కదా. విశ్వనాథ వారి పద్యాల్లో, మకుటాయమానమైనటువంటి పద్యాల్లో ఇదొక పద్యం. తామరలన్న నీ వలపు దారికి దారియు తెన్నులేదు, పొందామర ఆమె మోము తెలిదామర ఆయమ కన్నుదోయి, చందామర ఆయమ కేలుగవ తామరలను మరళం జయించు కాంతామర వాహిని, వికచతామర సంబులు ఆమె కంజిగుల్. తామర 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 అనుప్రాసం ఎంత చక్కగా శేఖానుప్రాసం వాడుకున్నారు, యమకం వాడుకున్నారు. అన్నీ ఒక్కదానిలోనే 2-3 రకాలైనటువంటి అలంకారాల విన్యాసం అంటాను దీన్ని. ఆ విన్యాసాన్ని ఆయన చేసి చూపించారు. తామరలన్న నీ ఒలపు దారికి దారియు తెన్నులేదు. ఓ హంసరాజమా, హంసకు బాగా ఇష్టం ఏమిటంటే తామర పూలు అంటే బాగా ఇష్టమట. తామరలన్న నీ వలపు, తామర పూలంటే నీకు బాగా వలపు, కోరిక, ప్రేమ. ఆ తామర పూల కోసం దారి తెన్ను లేకుండా వెళ్తూనే ఉంటావు. ఈ మాట ఎందుకన్నాడు స్వామి? ఇందాకన్నాడు కదా, అశోకవనంలో ఉన్నదో ఏ శోకవనంలో ఉన్నదో జాగ్రత్తగా వెతకమని. అందుకని ఒక దారి తెన్ను అనేటువంటిది కాదు, నువ్వు అంతటా అన్వేషించాలి. మరి ఆమెను ఎట్లా గుర్తుపట్టాలి? పొందామర ఆమె మోము,
సీతాదేవి ముఖం ఎలా ఉంటుందిట అంటే పొందామర, అంటే బంగారపు రంగు ఉన్నటువంటి తామర పువ్వు. తెలిదామర ఆయమ కన్నుదోయి, ఆమె నేత్రాలున్నాయే అవి తెలిదామర, తెల్ల తామర పువ్వులలాగా విస్తారంగా కాంతివంతంగా ఉండేటటువంటివి ఆమె కన్నులు. చందామర ఆమె కేలుగవా, ఆమె కేలు చేతులున్నాయే ఆమె కేలుగవా. కెందామర, దీన్నే చందామర అనేటువంటి ప్రయోగం కూడా ఉందండి. కెందామర చందామర రెండు ఏదన్నా సరే ఎర్ర తామర పువ్వు అనేటువంటిదే అర్థం. తామరలన్ మరళం జయించు కాంతామర వాహిని వికచ తామర సంబులు ఆమె కంజిగుల్. ఆమె కళ్ళ వెంట వచ్చేటువంటి కాంతులు ఉన్నాయే ఇవి నువ్వు మామూలుగా సాధారణంగా తిరిగేటటువంటి చూసేటటువంటి తామర పూల నుంచి వచ్చేటటువంటి పుప్పొళ్ళు కావు, కాంతులు కావు. వియన్నదిలో గంగానదిలో విహరించేటటువంటి హంసరాజములు ఏవైతే కాంతులను చూడగలుగుతాయో తామరల నుండి, అటువంటి కాంతులు వెదజల్లేటటువంటి కనులు ఆమెవి. ఇంత గొప్ప వర్ణన ఎవ్వరైనా చేయగలుగుతారండి? అందుకనే విశ్వనాథ వారికి కేలుమూడ్చి నమస్కరించాలి. తామరలన్నని వలపు దారికి తారియు తెన్నులేదు, పొందామెరామె మోము తెలిదామరాయమ కన్నుదోయి. కెందామరాయమ కేలుగవ తామరలన్ మరళం జయించు కాంతామర వాహిని వికచ తామర సంబులు ఆమె కంజిగుల్. ఓ హంసరాజమా, నిన్ను నేను పూర్వం చూసినట్లు ఉంది. పరిచయం చెప్తున్నాడైన, పూర్వం చూసినట్లు ఉంది. చూడటం కూడా ఒక్కడనే కాదు, నా భార్యాయుక్తంగా నిన్ను చూసినట్లు అనిపిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పడం అయ్యా అంటే ఆమెకు అభిజ్ఞ చెప్పాడు. ఆమె ఎట్లా ఉంటుందో ఆమెను వర్ణించాడు తామర పూలతో. వర్ణించటం కూడా తెలిసినటువంటి వస్తువుతో వర్ణించాలండి ఎప్పుడైనా సరే. తెలియనటువంటి దాంతో వర్ణిస్తే ఉపయోగం ఏమీ లేదు. హంసకు తెలిసినటువంటిది తామరలు కాబట్టి తామరలతో వర్ణించాడు. ఆ వర్ణించి చెప్పడమే గాక నిన్ను ఇంతకుముందు నేను చూసినట్టు అనిపిస్తోంది అంటే నాకేమనిపిస్తోందంటే దానిలో నువ్వు సీతంతో తేలిగ్గా గుర్తుపట్టగలుగుతావు. ఇంతకుముందు భార్యాయుక్తంగా నన్ను చూశావు కదా, కాబట్టి తేలిగ్గా గుర్తుపట్టగలుగుతావు అని అన్నట్లు అనిపిస్తోంది. ఆమెకు నా రాకడ తెలియజేయి అని సందేశం పంపాడు. దశకంఠుడు మళ్ళీ వచ్చాడు. సౌధ అగ్రభాగాన తిరుగుతున్నాడు. వాడు ఎందుకు తిరుగుతున్నాడు అంటే సుగ్రీవుడు కొట్టినటువంటి దెబ్బలకు మంట వస్తోంది. ఆ మంట చల్లారాలి అంటే చల్లటి గాలి కావాలి. సముద్రం మీద నుంచి చల్లటి గాలి వస్తుంటే ఆ గాలికి ఈ దెబ్బల నొప్పి తగ్గుతుంది అని చెప్పేసినని సేదతీరటానికి వచ్చాడు. ఆ వస్తూ ఉన్నటువంటి వాడికి అటుగా వస్తున్నటువంటి హంస కనిపించింది. కనిపించగానే ఆ సౌధ అగ్రభాగాన ఉన్నటువంటి పరిచారికను ఒకదాన్ని వేలుతో ఇట్లా పిలిచాట. అక్కడ సంభాషణ ఏమీ రాయలా విశ్వనాథ వారు. తర్జనితో పిలిచారు అని రాశారు. తర్జనితో పిలిచి ఆ తర్జనితోనే సైగలు చేశాట. అంటే రాజుగారి హుందాతనం పరిచారికలతో మాట్లాడ్డు కదా రాజుగారు. ఇట్లా అన్నాడు, అగో ఆ కోతి మూకలో నుంచి ఈ హంస వస్తున్నది, దాన్ని ఇటు తీసుకురా అని చెప్పి తర్జనితోనే సైగలు చేశాడు. ఆ విషయం ఏమిటి కనుక్కోమన్నాడు. అటు తర్వాత ఒక్క ముహూర్తం ఆలోచించి, ఆ పరిచారికేమో హంస గురించి వెళ్ళింది, ఈయన ఒక్క ముహూర్తం ఆలోచించి మహామాయావి అయినటువంటి విద్యున్మాలి అనేటువంటి వాడిని పిలిచాడు. పిలిచి, నేను సీతాదర్శనానికై వెళ్తున్నాను, రామలక్ష్మణులు వధించబడిరి, వారి శిరస్సులు ధనుస్సులు తీసుకురా. ఇంకేం వివరంగా చెప్పలా. ఏదో మాయా శిరస్సు సృష్టించు, మాయాధనుస్సు సృష్టించు, తీసుకురా అనలా. వారు వధించబడిరి, శిరస్సులు ధనుస్సులు తీసుకురా అంటే ఆ మాయావి కాబట్టి ఎవడు చేయాల్సినటువంటి డ్యూటీ వాడికి తెలుసు కాబట్టి వాడికి అర్థమైపోయింది.
అని చెప్పి అశోకవనానికి వెళ్ళాడు. వెళ్ళేటటువంటి వాడు ముఖం నిండా సంతోషాన్ని పులుముకొని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ అశోకవనపు ద్వారం దగ్గర వేత్రహస్తుడు వేత్రం పట్టుకొని ఉన్నట్ట, ఒక బెత్తం పట్టుకొని ఉన్నాడు, ఒక కర్ర దండం పట్టుకొని. ఆ దండాన్ని ఈయన తీసుకొని దాన్ని దక్షిణ హస్తంలో పట్టుకొని దాని మీద ఆనుకొని ఒక్కాలు పైకి ఒక్కాలు కిందికి అస్తవ్యస్తంగా వేసి నిలబడి వెకిలి నవ్వుతూ రాముడు కపివీరులతో సముద్రాన్ని దాటి వచ్చాడు, ఇక్కడ నిప్పు పెట్టిపోయిన కోతి కూడా వెంట ఉన్నది, వేలుగా లక్షలుగా కోతులు వచ్చాయి, దూత అని జాలి పడితే ఇగో ఇట్లా చేశాడు, ఇంతమందిని వేసుకొని వచ్చాడు. కోతులతో కపట్టుకొని గోలగా నీ పతివార్ధీది, ఆ కోతులతోడ నాదైన కోటను ముట్టడి వేసన్ సతీ, ఆ తెలివేమి చెప్పవలే అక్కట తామర తుండ్లతోడ మైపోతరమేచు మత్తగజమున్ కొననెంచు తెల్వి జానకి. ఓ జానకీదేవి, నీ భర్త తెలివి ఏం తెలివమ్మా అసలు. కోతుల తోక పట్టుకొని ఆ కోతులన్నీ గోల గోలగా కీచు కీచుమని అరుస్తూ ఉంటే ఆ కోతుల తోక పట్టుకొని సముద్రాన్ని దాటి వచ్చాడు, వార్ధి ఇది వచ్చాడు. ఆ కోతులతోట నా కోట మీద యుద్ధం ప్రకటిస్తట. అబ్బా ఏం తెలివి! తామర తోళ్లతో మదించినటువంటి ఏనుగును కట్టివేయడం అనేటువంటిది సాధ్యం అవుతుందా అంటే అతని దృష్టిలో ఏమిటయ్యా అంటే వానర సైన్యం మొత్తం తామర తూడులు, తాను మాత్రం మత్తగజాన్ని కట్టేయటం సాధ్యం అవుతుందా? ఆ కోతులు వచ్చినాయి, ఆ కోతులు తాండవం చేస్తున్నాం అనుకొని కుప్పిగంతులు వేసినాయి. ఆ కుప్పిగంతులను మా వాళ్ళు చూసి నవ్వుకున్నారు. మా రాక్షసులు నవ్వుతూ ఉండగా ఆ కోతులు ఇంతింత రాళ్ళు తీసి మా వాళ్ళ మీద విసిరివేసినాయి. అవే పెద్ద మారణాయుధాలు అనుకున్నాయి, అవి విసిరివేయటమే పెద్ద యుద్ధం అనుకున్నాయి. అవి భ్రమలో ఉన్నాయి. ఆ భ్రమను మా వాళ్ళు కాసేపు నిజమే అనుకుండేటట్లుగా చేశారు. అంటే వాళ్ళేదో కొట్టినట్టు కొట్టారు, వీళ్ళేదో దెబ్బలు తగిలినట్టుగా నటించారు, యుద్ధం అన్నట్టు నటించారు. ఇక అటు తర్వాత కొద్దిసేపటికి మా వాళ్ళకి బాగా ఆకలి వేసింది. కోతి మాంసాన్ని ఊరగాయ తిన్నట్టు తినేశారు. ఈ ఊరగాయ అన్న పదాలు చాలాసార్లు విశ్వనాథ వారు వాడారు. ఊరగాయ తిన్నట్టుగా కోతి మాంసాన్ని తినేశారు. నా బిడ్డ ఇంద్రజిత్తు వెళ్ళాడు యుద్ధానికి, మహానాగాస్త్రాన్ని ప్రయోగించాడు, రామలక్ష్మణులని దీర్ఘనిద్ర పుచ్చాడు. ఆ అస్త్రాల తాకిడికి మిగిలినటువంటి వానర సైన్యం కూడా మరణించింది అని చెప్పి అంటూ ఉండగా విద్యున్మాలే అశోకవనంలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే సైగ చేసి వాడిని పిలిచి ఇగో అవి చూపించు అన్నాడు. అవి చూపించు అంతే, అంతకన్నా ఏం తెప్పల, అవి తెచ్చి చూపించు అన్నాడు. అనగానే మాయా నిర్మితమైనటువంటి రామలక్ష్మణుల యొక్క శిరస్సులు, వారి యొక్క ధనస్సులు మొదలైనటువంటివన్నీ తెచ్చి చూపించాడు. వాటిని చూడగానే సీత మూర్ఛపోయి వెంటనే తెలివి తెచ్చుకొని అంటూ ఉన్నది, ఒక్క ఏడాది నుంచి నేను ఈ మాయలు చూస్తూనే ఉన్నా. మూర్ఛపోవడం అనేటువంటిది సంశయం తెచ్చుకోవడం, మళ్ళీ వెంటనే నిశ్చయం తెచ్చుకోవడం. ఒక్క ఏడాది నుంచి నేను ఈ మాయలు చూస్తూనే ఉన్నా. నేరను దీని నమ్మనేరను, నీరిరుగంగను లేదా, అగ్ని చల్లారదా, గాలి ఆగద, మహాసుర సంతతి ప్రాణవంత ఇంపారెడు నా ప్రాణములు నాడు, శ్రీ రఘు పుంగవుల్ మహావీరులకిద్ది వట్టి కల్పించిన పద వేర ఎట్లగున్.
స్పష్టంగా చెప్పేసింది. ఏడాది నుంచి నీ వేషాలు నేను చూస్తూనే ఉన్నా, ఇది ఆ మహావీరుడికి నువ్వు కల్పించినటువంటి ఆపద, నిజంగా కలిగినటువంటి ఆపద కాదు. కల్పించడం అంటే మాయ చేయడం, మాయ చేసినటువంటి ఆపద. రాముడికే గనక, రామలక్ష్మణులకే గనక ఏదైనా ఆపద కలిగి ఉంటే నీరిగురంగను లేదా, ఈ భూమండలం మీద సమస్త సృష్టిలో ఉన్నటువంటి జలం ఉంటుందా? ఎగిరిపోదా? రాముడికి ఆపద కలిగితే అగ్గి చల్లారదా? నిప్పు చల్లారిపోదా? గాలి ఆగిపోదా? ఈ మహాసుర సంతతి అంతా కూడా, దేవతానీకం అంతా ప్రాణాలతో ఉంటుందా? ఇవన్నీ ఎందుకయ్యా? నా మేనిలో ప్రాణాలు ఉంటాయా? రాముడికి కనుక ఆపద కలిగినట్లయితే నేను నమ్మను, ఇది నువ్వు కల్పించినటువంటి మాయా అని చెప్పి అనుకుంటూ, వాడి మాయలకు విసుగు చెందినటువంటి, వేదన చెందినటువంటి ఆమె దుఃఖపడుతూ అనుకుంటోంది, అయ్యో గంగానది అయినా ఎండిపోతుందేమో, సాగరమైనా ఇంకిపోతుందేమో, కానీ నా కన్నీరు మాత్రం ఇంకిపోవటం లేదు కదా. అంటే సీతమ్మ దుఃఖం, ఎంత దుఃఖం ఉన్నది అనేటువంటిది ఆలోచించండి అమ్మ. నా కన్నీరు ఆగటం లేదు అని చెప్పి అనుకుంటూ దుఃఖపడుతూ ఉండగా, సీత మనస్సుకు ఎవరో ఆత్మీయ బంధువు వస్తున్నట్లుగా, వచ్చి ఉన్నట్లుగా అనిపించిందట. ఎవరబ్బా, ఏమిటి ఇంత మనస్సు ఆహ్లాదంగా ఉన్నది అని చెప్పి ఆమె అలా చూసి చూడగానే హంస కనిపించింది. ఆ హంస ఎక్కడ ఉన్నది? కూడి మున్ను హనుమ కూర్చున్న చోటునే కోరి హంస వచ్చి కూరుచుండే, హంసగాంచినంత అవనీజ గుండెలో అమృత కుల్య అబ్బినట్లు తోచే. ఇంతకు పూర్వం హనుమంతుడు ఎక్కడైతే వచ్చి కూర్చున్నాడో అక్కడే వచ్చి కూర్చున్నదట ఈ హంస. చూడండి ఎంత చక్కగా శివతత్వాన్ని, హనుమతత్వాన్ని స్వామి ప్రకటించారో, విశ్వనాథ వారు ప్రకటించారో చూడండి. వచ్చినటువంటిది హంస. ఆ హంస నేను ప్రారంభంలోనే అన్నాను, శంకరుడు యోగీశ్వరేశ్వరుడు శంకరుడు అని. హనుమస్వామి శివస్వరూపుడు. అశోకవనంలో సీతాదేవిని పలకరించడానికి, ఊరడించడానికి వచ్చినటువంటి హనుమత్స్వామి ఎక్కడైతే కూర్చున్నాడో ఈ హంస కూడా అక్కడే కూర్చున్నది అంటే అభేదం చెప్పడం. ఆ హంస అక్కడ కనిపించగానే అవనిజ గుండెలో అమృత కుల్య అబ్బినట్లు తోచే. అంతకుముందేమనుకున్నది? గంగానది అయినా ఎండిపోతుందేమో కానీ నా కన్నీటి ధార ఆరిపోవడం లేదు, ఎండిపోవటం లేదు అని. అంటే కన్నీరు అనేటువంటిది భరించలేనటువంటిది, పైగా వేడిగా ఉండేటటువంటిది. అంటే కన్నీరు ప్రవహిస్తూ ఉంటే ఆమె గుండె ఎలా ఉన్నది అంటే వేడిగా ఉన్నది. కానీ ఈ హంస వచ్చి రాగానే చల్లదనం అనేటటువంటిది వచ్చేసింది. అంతేకాదు అమృతత్వం, హాయిగా చల్లదనం వచ్చింది, అమృతత్వం కలిగింది. ఆమెకు ఓదార్పు అనేటువంటిది, సంతోషం అనేటువంటిది కలిగింది. దాన్ని చూడగానే ఆమె ఈ హంస రాముని వద్ద నుండే వచ్చింది అనేటటువంటిది ఆమె మనస్సుకు అనిపించింది. ఆ హంస మధురమైనటువంటి శబ్దాల ద్వారా మాట్లాడటం మొదలుపెట్టింది. చాలా మాట్లాడింది, కానీ 2 మాటల్లో నేను చెప్పాల్సినటువంటి బాధ్యత గడియారం చూపిస్తోంది. సుగ్రీవ సైన్యంతో రాముడు సముద్ర తీరానికి వచ్చాడు. నీ వియోగ దుఃఖ భారంతో రాముడు ఉన్నాడు. త్వరలో నీకు ఈ రాక్షస చెర నుంచి విముక్తి కలుగుతుంది అనేటువంటి సందేశాన్ని హంస వినిపించింది. సీతమ్మ అనుకున్నది, అప్పుడు కపిరాజు, ఇప్పుడు ఈ హంసరాజు నా ప్రాణాలు నిలవబెట్టారు అని అనుకుంటూ ఉన్నది. అనుకుంటూ ఉండగా ఆమెకు ఎదురుగుంట వాడు రావణాసురుడు ఉంచినటువంటి ఆ మాయా శిరస్సులు 2 కూడా
అంతర్ధానం అయిపోయినాయి. అది చూసి, అవి అంతర్ధానం కావటం చూసి రావణాసురుడు వికవికా నవ్వాట. వికవికా నవ్వి, మాయగా వచ్చిన శిరస్సులు మాయమైపోయినాయి చూశావా, నిజంగా నీకు రామలక్ష్మణుల మీద ఎంత ప్రేమ ఉన్నదో పరీక్ష చేద్దామని నేను ఈ మాయా శిరస్సులను సృష్టించాను. నీకు నిజంగా ప్రేమ లేదు. ప్రేమ గనక ఉండి ఉంటే ఆ శిరస్సులను చూడగానే నువ్వు గుండె పగిలి చచ్చేదానివి, నువ్వు ప్రాణాలు త్యాగం చేసేటువంటి దానివి అన్నాడు. అనగానే ఆ మాటలు విన్న సీత కించిత్ సిగ్గుపడి, కానీ ఆమె ఎవరు సాధారణమైనది కాదు, తనకు తాను తెలుసు, తాను ఈశ్వరేశ్వరిని అనుకున్నది. ఈశ్వరేశ్వరికి అపకారం కలగదు. ఈశ్వరేశ్వరి జగన్మాత పార్వతీదేవి, ఆ అమ్మకు అపకారం కలగదు అనేటువంటిది అనుకున్నది. ఆ ఈశ్వరేశ్వరి అనేటువంటి భావం ఎప్పుడైతే ఆమె మనస్సులో అంకురించిందో, ఆమె ముఖాన చిరునవ్వు అంకురించి ఒక్క చిరునవ్వు నవ్వింది. వాడంత మాట అంటే ఈమె ఒక్క చిరునవ్వు నవ్వితే వాడికి ఎంత కోపం రావాలండి? సహజంగా అంటే మనస్తత్వ శాస్త్రాన్ని కూడా ఆపోసన పట్టినటువంటి వారు తప్ప ఇంకెవ్వరూ కూడా ఇటువంటి చిత్రీకరణ చేయలేరు. ఎదుటివాడు బాగా కోపంగా మనల్ని తిడుతున్నప్పుడు, అరుస్తున్నప్పుడు మనం ఒక్క నవ్వు నవ్వి సైలెంట్గా ఊరుకున్నాం అనుకోండి, వాడికి మండిపోదా? ఇక్కడ రావణాసురుడికి కూడా మండిపోయింది. అంతరంగంలో కోపం పెళ్ళుబికింది, ఇంకొక పక్కన భక్తి పెళ్ళుబుకుతోంది. ఎందుకని కోపము భక్తి? ఆ హంస ఏమిటి అనేటువంటి దాన్ని రావణాసురుడు అప్పటికి గుర్తుపట్టగలిగాడు. గుర్తుపట్టి తనలో అనుకుంటున్నాడు, నాలాగా తలలు తరిగి ఇచ్చినటువంటి వాడు ఈ సృష్టి మొదటి నుంచి చివరి దాకా ఎవడైనా ఉన్నాడా అంటే ఆ హంస పరమశివుడు అనేటువంటిది గుర్తుపట్టాడనమాట రావణాసురుడు. గుర్తుపట్టి హంసను గురించి అనుకుంటున్నాడు, నాలాగా తలలు తరిగి ఇచ్చినటువంటి వాడు. ఇంతకు ముందు సందర్భంలో కూడా చెప్పుకోవడం జరిగింది. ప్రతిరోజు శివార్చన సమయంలో రావణాసురుడు తన 10 తలలు కూడా తరిగి స్వామి ఆ పానుపట్టం మీద ఉంచేవాడు, మళ్ళీ అవి వచ్చి అతుక్కుండేటువంటివి అని. నాలాగా చేసినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? నన్ను కాదని శంకరుడు ఎవరో తన వంటి జోగిని ఎంచుకున్నాడు కాబోలు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, నన్ను కాదన్నాడు ఇంత భక్తుడైనటువంటి వాడిని. మరి నన్ను కాదని ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? తనలాంటి జోగిని, తనలాంటి సన్యాసిని ఎంపిక చేసుకున్నాడు. తనలాంటి సన్యాసిని అంటే శివాయ విష్ణు రూపాయ అనేటువంటిది ప్రతిపాదించడమే ఇక్కడ. తనలాగా విరాగి అయినటువంటి వాడిని, అంటే ఏ రాగద్వేషాలు లేనటువంటి వాడిని ఎంచుకున్నాడు. ఆయన స్వభావం, శంకరుడి స్వభావం ఎట్లా ఉందిట రావణాసురుడి దృష్టిలో అంటే 2 సామెతలతోనే ఒక పద్యం చెప్పేశారండి, వేరే మాటలు ఏమీ చెప్పకుండా. విశ్వనాథ, అయిన వారికేమో ఆకులయందున, కాని వారికేమో కంచములను, ఇంటిలోన తించు ఇంటివాసంబుల లెక్క పెట్టినట్టు లెక్కగాగా. 2 సామెతలే, వేరే ఏమీ లేవు. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో పెట్టినట్టు చేస్తున్నాడు. అయిన వాళ్ళు ఎవరిక్కడ? దశకంఠుడు తనకు తాను శంకరుడికి అయిన వాణ్ణి అనుకుంటున్నాడు. రావణునికి రాముడు విరోధి కాబట్టి మిత్రుడికి మిత్రుడు మిత్రుడని, మిత్రుడికి శత్రువు శత్రువు అనేటువంటి రాజనీతి సిద్ధాంతం ప్రకారం శంకరుడికి రాముడు విరోధి కావాలి, కానీ కాడు కదా. అందుకని కాని వాళ్ళకి కంచాల్లో పెడుతున్నాడు, అయిన వాళ్ళకి ఆకుల్లో పెడుతున్నాడు. నా ఇంట్లో ఉంటున్నాడు, నా పూజలు అందుకుంటున్నాడు, నా నైవేద్యాలు అందుకుంటున్నాడు, నా ఇంట్లో తింటున్నాడు, కానీ నా ఇంటి వాసాలు లెక్క పెడుతున్నాడు అనేటువంటిది అనుకున్నాడు. నేను చేసిన రాజోపచారాలన్నీ సుఖంగా అనుభవించాడు శంకరుడు. అనుభవించి ఓపిక వచ్చింది, శక్తి వచ్చింది, బాగా గగనానికి ఎగిరాడు. బైరాగి కదా, మొదటి గుణం మారుతుందా?
బైరాగులకు బైరాగులంటేనే ఇష్టం. కాబట్టి ఆ బైరాగి అయినటువంటి వాడు బైరాగితో సహవాసం చేశాడు. అంతేకాదు మొదటి నుంచి కూడా శంకరుడి యొక్క స్వభావం ఏమిటంటే కాఠిన్యం ఉన్నటువంటి స్వభావం. బంగారపు పూత తొడిగి కూర్చోపెట్టిన లోపల ఉన్న శిలా కాఠిన్యం పోతుందా? ఆ శిలా కాఠిన్యం అట్లానే ఉంటుంది, ఎక్కడికి పోదు. చూడు చూడు, ఏమీ తెలియని వాళ్ళగా పూజాగృహంలోకి జ్వరబడ్డాడు, బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చున్నాడు. శంకరుణ్ణి అనుకుంటున్నాడండి, బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చున్నాడు. నాకంటే ముందే భక్తుడైనాడా రాముడు? సంశయఖండం అని ఎందుకు పేరు పెట్టాడో దీనివల్ల తెలుస్తుంది మనకు. నాకంటే ముందే భక్తుడైనాడా రాముడు? ఈ శంకరుడికి ఏం పని దంపతుల మధ్యన వార్తలు అందించడానికి? రాముడున్నాడే, ఇప్పటి వరకు నాకు బాహ్య శత్రువు మాత్రమే. సీతాదేవిని అపహరించుకొని రావడం వల్ల రాముడు యుద్ధానికి వచ్చాడు కాబట్టి బాహ్య శత్రువు మాత్రమే. ఇప్పటి నుండి ఆంతరంగిక శత్రువు, అంతఃశత్రువు అన్నాడు. ఇక్కడ అంతఃశత్రువు అంటే అంతఃశత్రువులు ఎవరండి? మన ఇంద్రియాలు, వాటికి ఉన్నటువంటి గుణాలే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవే అంతఃశత్రువులు. అంటే అవి ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. అంటే రాముడు ఎక్కడ ఉన్నాడు? ఈయన అంతఃశత్రువు కావాలంటే వాడికి రావణాసురుడికి ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నట్టే కదా, హృదయంలో ఉన్నట్టే కదా. అంటే పడుతూనే రాముణ్ణి హృదయంలో నిలుపుకున్నాడు. ఈ నిలుపుకున్నటువంటి రాముణ్ణి ఆవిష్కరిస్తాడు బయటికి నిస్సంశయ ఖండంలో. కానీ రాముడు నాకు అంతఃశత్రు స్థానాన కూర్చున్నాడు అని ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్ర లేకుండా గడిపాడు రావణాసురుడు. తెల్లవారింది, స్నానమైంది, సంధ్యాధికాలు పూర్తయినాయి, శివారాధన పూర్తి చేసుకొని ఆ మందిరంలోంచి బయటికి వస్తూ ఉండగా రావణాసురుడి కోడలు, అక్షకుమారుడి భార్య తన 5 ఏళ్ల కుమారుణ్ణి చంకన ఎత్తుకొని ఒక చేత హంసను పట్టుకొని మామగారి దగ్గరికి వచ్చి మామగారికి నమస్కారం చేసి, రాత్రి నిన్న పిల్లవాడు పూజాగృహంలో ఆడుకుంటూ ఈ హంసను తీసుకొని వచ్చాడు, ఇదిగో మీరు కోప్పడతారు అని చెప్పి హంసని తీసుకువస్తున్నాను, తీసుకోండి అని ఇచ్చిందట. ఇవ్వగానే రావణుడు ఆ పిల్లవాడిని ఎత్తుకున్నాడు, మనవణ్ణి చంకనెత్తుకొని ముద్దాడి వాడికి కానుకగా ఆ హంసను ఇచ్చాడు. అంటే మనకు స్పష్టమయ్యేటటువంటి విషయం ఏమిటి అంటే ఈ హంస పూజాగృహంలో నిరంతరం ఉండేటువంటి హంస. పూజాగృహంలో నిరంతరం ఉండేటువంటిది భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడు శంకరుడు. పూజాగృహం నుంచి పిల్లవాడు పట్టుకొని వెళ్ళాడు. అంటే పూజాగృహ స్థానంలో నుంచి మనము ఆ పులికాపు పెట్టేటటువంటి సమయంలో తప్ప ఆ విగ్రహాలను గనక బయటికి తీస్తే ఆ శక్తి అనేటువంటిది వెళ్ళిపోతుంది. స్థానంలో నుంచి ఇది పక్కకు జరిగింది, హంస పక్కకు జరిగింది అని చెప్పేసినంటే రావణాసురుడికి చెడ్డ కాలం అనేటువంటిది ప్రాప్తమవుతూ ఉన్నది. అతనికి ఉన్నటువంటి దైవీ శక్తి దిగజారిపోతూ ఉన్నది, తగ్గిపోతూ ఉన్నది అని లెక్క. రెండవది, మళ్ళీ తిరిగి వచ్చింది. వచ్చినటువంటి దాన్ని పూజాగృహంలో నిలుపుకోవాలి, కానీ ఆట వస్తువుగా ఇచ్చాడు. ఎంత ఉన్నతమైనటువంటిది ఆ హంస! పరమశివ స్థానంలో, పూజాస్థానంలో, గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటిది. అటువంటి దాన్ని ఆట వస్తువుగా ఇచ్చాడు అంటే చులకన చేసినట్లుగా లెక్క. కనుక రావణుని పతనం ఇక్కడ మనం ఒక్క మాట ఇంగ్లీష్లో చెప్పాలంటే సింబాలిక్గా చెప్పినట్టు లెక్క ఈ పతనం అనేటువంటి దాన్ని. అట్లా ఆ హంసను తీసుకొని ఆ పిల్లవాడు వెళ్ళిపోయినాడు. అటు తర్వాత సారణుడు అనేటువంటి వాడిని, ఇంతకుముందు వానర సైన్యంలోకి వెళ్ళినటువంటి వాడిని పిలిచాడు. పిలిచి ఈ సేన ఎంత ఉంటుంది, దీని పరిమాణం ఎంత ఉంటుంది అని చెప్పి అడిగితే
వాడు ఒక్కటే చిన్న మాట చెప్పాడు, కోటి మహౌఘములు ఉంటుంది అని. కోటి మహౌఘములు అనగానే మహౌఘం నాకు అర్థం కాలే. ప్రసాద్ గారిని అడిగితే మా గీత చెప్పింది నెట్లో వెతికి. మహౌఘము అంటే ఒకటి తర్వాత 55 సున్నాలు పెడితే ఎంతో అంత మహౌఘము. ఇవి కోటి మహౌఘములు అంటే ఒకటి తర్వాత 62 సున్నాలు పెట్టాలి, అంత సైన్యం ఉన్నది. రావణుడు అనుకుంటున్నాడు, ఉత్తర దిక్కున వారధి, దక్షిణ దిక్కున సముద్రం ఎంత ఉన్నాయో ఈ కపి సైన్యం అంత ఉన్నది అని చెప్పి అనుకున్నాడు. అనుకొని ఆ కపివీరుల లెక్కన్ని నాకు అక్కర్లేదు, నా దివ్యాస్త్రాలతో వీళ్ళను జయించగలుగుతాను నేను, ఒక్క పూట చాలు వీళ్ళను చంపేయటానికి అని చెప్పి కాసేపు అనుకొని, కాసేపు ఇంత సైన్యాన్ని నేనెట్లా చంపాలి అనుకొని సంశయం, డోలాయమానమైన స్థితి. కానీ ఈ సైన్యంలో లెక్క పెట్టదగ్గ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చెప్పమన్నాడు. మరి ఒకటి పక్కన 62 సున్నాలు పెట్టి లెక్క పెట్టలేకపోయినాడు రావణాసురుడు. అందుకని ఎవరు లెక్క పెట్టదగ్గవారు ఉన్నారు అని. అప్పుడు వీడి దగ్గరికి వచ్చి సారణుడు రావణాసురుడి దగ్గరికి వచ్చి వేలు చూపిస్తూ ఒక్కొక్కళ్ళను చూపిస్తూ ఆ లంకా కోట ప్రాకారం మీద నుంచి, అదిగో అతను మైందుడు, ద్వివిధుడు, సుముఖుడు, అసుముఖుడు, నీలుడు, అడుగడుగో అంగదుడు అని చెప్పి అచ్చం వాలి ముక్కులో నుంచి ఊడిపడ్డట్టే ఉన్నాడు అన్నాడు. మనకు లోకంలో ఆచారం నోట్లోంచి ఊడిపడ్డాడు అంటాం, ఆచారం పోలికలుంటే. విశ్వనాథ వారు ముక్కులోంచి ఊడిపడ్డాడు అన్నారు. ముక్కులోంచి ఊడిపడ్డట్టున్నాడే అతను అంగదుడు, ఉగ్రబాహుడు, అహంకారమూర్తి, భయం అనేటటువంటిది తెలియనివాడు. ఈ మాట ఇక్కడే ఎందుకు చెప్పారా అంటే తర్వాత అంగద రాయబారం వస్తుంది కాబట్టి. అడుగో అతను నలుడు, ఇతను కుముదుడు. కుముదుడు అనేటువంటి వాడు 10,000 ఏనుగులను ఒక్కసారే పట్టుకొని గుంపుగా కట్టి విసిరివేయగలిగేంత పరాక్రమం కలిగినటువంటి వాడు. అతను రంభుడు, ఇతను శరభుడు, ఇతను పనసుడు, ఇతను వినయుడు, ఇతను గవయుడు, ఇతను హరుడు, ఇతను ధూమ్రుడు, అడిగడుగో అతను జాంబవంతుడు. మును వామనుండు మేను పెంచి ముల్లోకములనాక్రమింప అనచీతడు 3 చేసిన ప్రదక్షిణములుగా తిరిగే అని చెప్పుదురు. విరించి వచ్చినప్పుడే ఈతడు కదులు అని వాడు కదిలిన అచటికచటే ఆరిపోవు. ఈ జాంబవంతుడు త్రివిక్రమావతార కాలంలో వామనమూర్తికి 3 ప్రదక్షిణాలు చేశాడు అని చెప్తారు. బ్రహ్మదేవుడి అంశతో పుట్టినటువంటి వాడితను తొందరగా కదలడు. ఒకవేళ కదిలాడా ఇక అక్కడ ఆరిపోవటమే అని చెప్పాడు. అడుగో అతను దంభుడు, సన్నాధుడు, క్రోధనుడు, ప్రమాధి, గవాక్షుడు, కేసరి. కేసరి అంటే హనుమంతుడి తండ్రి కేసరి, ఆయన కూడా ఈ వానర సైన్యంలో ఉన్నాడు. అగో అతను శతబలి అని చెప్పి వీళ్ళందరూ కూడా వైష్ణవ భావభావులైన కపులు అన్నాడు. వైష్ణవ భావభావులైన కపులు అంటే విష్ణుమూర్తికి దాసానుదాసులైనటువంటి వారు వీరంతా కూడా కపివీరులు, దేవతా సభ్యులు, దేవతలతో సహవాసం చేసినటువంటి వాళ్ళు. కానీ అవసరమైతే కోరుకుంటే స్వర్గాన్ని కూడా కూకటి వేళ్లతో పెకలించి వేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. అతడు సుగ్రీవుడు, అతడు నీకు తెలుసు కదా విభీషణుడు, ఇడుగో ఇతడు లక్ష్మణుడు. కనులతో వెలిజూచు కరవాలములు వేయి ధగధగలాడిన పగిదియుండు. కనులలో నమలంచు కాలాహులొక వేయి పడగలు ముడిచిన పగిది నుండు. ఆతడన్నగారికి అస్త్రశస్త్రములందు వేలెడట్టు నిట్లు వెలయునంద్రు.
లక్ష్మణుడి గురించి చెప్పాడు. శీసుపద్యంలో కొంత భాగం మాత్రమే తీసుకున్నాను. కనులతో వెలిజూచి, కనులు విప్పారజేసి లక్ష్మణస్వామి గనక చూస్తేట 1000 కరవాలాలు ధగధగలు ఆడించినట్టు ఉంటాయట. 1000 కత్తులు విసిరినట్టుగా ఉంటాయి. కత్తి అనేటువంటిది జళిపిస్తే దాని నుంచి మెరుపు వస్తుంది, కాంతి వస్తుంది. ఈయన ఒక్కసారి లక్ష్మణస్వామి చూస్తే 1000 కరవాలాలు ఝుళిపించినట్టుగా ఉంటాయి. అట్లానే కనులు లోపలికి ముడుచుకున్నాడు అనుకోండి. కనులు లోపలికి ముడుచుకున్నట్లయితే కాలాహులొకవేయి పడగలు ముడిచిన పగిది నుండు, 1000 సర్పాలు ఒక్కసారే పడగలు లోపలికి ముడుచుకున్నట్లుగా ఉంటాయి. ఈయన అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరినటువంటి వాడు. అన్నగారికి వేలెడు అటు వేలెడు ఇటు అంతే. ఇక తక్కిన వారు అదేవో హనుమంతుడు రామచంద్రుడు అని చెప్పి అని ఊరుకున్నాడు. అంతటా రావణుడు సారణుణ్ణి పంపించి వేశాడు. ఇక నువ్వు వెళ్ళు అన్నాడు. కపిసేనలను చూస్తూ ఆశ్చర్యంతో ఆలోచనలో పడ్డాడు. ఇంతటి సైన్యాన్ని గెలవడం చాలా కష్టం. పైగా చిరంజీవులు ఉన్నారు దీంట్లో. ఈ చిరంజీవులను చంపలేము. వీళ్ళంతా లంక మీద పడ్డారు. ఏం తింటారు వీళ్ళు? సముద్రపు నురగలు తింటారా? లంకలో ఏముందని తింటారు? పర్వతాన్ని ముక్కలు కొట్టుకొని తింటారా అనుకుంటూ ఏం తింటే నాకెందుకు? జరగకూడని అనర్థం జరిగిపోయింది. శంకరుడు రాముని భార్యకు మాట చేరవేశాడు. ఆయన ఎందుకు చేరవేయాలి అసలు? రాముడు మానవుడే, సందేహమే లేదు. కాకుంటే పూర్వజన్మలో చంద్రశేఖరుణ్ణి గురించి తపస్సు చేసి ఉంటాడు. ఇంద్రజిత్తు సమర్థుడైనటువంటి వాడే. మాయాయుద్ధంలో వీళ్ళిద్దరినీ గనక ఇంద్రజిత్తు నిద్రపుచ్చినట్లయితే రేపీ పాటికి వానరులంతా కూడా భయపడి సముద్రంలో పడి దూకి చచ్చిపోతారు. నాయకులు గనక లేకపోతే వీళ్ళంతా పిరికి గుండెలతో చచ్చిపోతారు. ఇంకొంతమంది కట్టుకున్నారు కదా వంతెన, ఆ వంతెన మీద ఎక్కి సముద్రంలోకి దూకి చస్తారు. వంతెన మీద నుంచి దూకి అని చెప్పి ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏడుస్తూ ఒడ్డుకు వెళ్ళిపోతారు. అంతే జరిగేది. నేనేం చేయాలట ఇప్పుడు? నా పని నేను పోయి రఘునాయక నీ ఎలనాగ తెచ్చి తిన్, నా పొరపాటు సైపుమనిన్, రఘువంశ నవామృతాంశ చూడాపరం, నన్ను కటాక్షమునన్ కనునంట లేనిచో నాపై అగ్గియంపరలు నాటెడు వాటెడు గడ్డి పోలికన్. నేనట అంటే ఇవి ఎవరు చెప్పారు? ఆనాడు లంకలోకి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి చెప్పాడు. విభీషణుడు కూడా హితబోధ చేశాడు. సీతమ్మను తీసుకొని వెళ్ళి రామచంద్రమూర్తికి అప్పగించు, శరణు కోరు, ఆయన క్షమిస్తాడు అని. అది గుర్తు తెచ్చుకొని అంటున్నాడు. నా పని నేనేం చేయాలి? నేను పోయి రఘునాయక నీ ఎలనాగ తెచ్చి తిన్, నా పొరపాటును సైపుమని నన్. నా పొరపాటైంది, నీ భార్యను నేను తీసుకొని వచ్చాను అని గనక అంటేనట రఘువంశ నవామృతాంశ చూడా పరముండు. ఆ రవివంశ చంద్రుడు ఉన్నాడే, ఆ రవివంశ చంద్రుడు నన్ను కటాక్షమున కనునంట, నన్ను కృపతో చూస్తాట, జాలితో చూస్తాట. లేనిచో ఒకవేళ నేను వెళ్ళి గనక ఆమెను అప్పగించకపోయినట్లయితే నాపై అగ్గి అంపరలు నాటెడు, నా పైన అగ్నితుల్యమైనటువంటి బాణాలు వేస్తాడు. అగ్నితుల్యమైనటువంటి బాణాలు, మండుతున్న బాణాలని ఒక ఇదైతే ఆగ్నేయాస్త్రాన్ని సంధిస్తాడు అనేటువంటిది ఇంకొక మాట. అది ఎట్లా వేస్తాట? వాటెడు గడ్డి పోలికన్. ఇక్కడ శ్లేష ఉన్నది. ఒక్కసారే ఇంత గడ్డి మోపుని విసిరినట్టుగా
అనేటువంటిది. ఇంకొకటి ఏంటి, వాటెడు గడ్డి ఎవరికి పెడతారండి? పశువుకు పెడతారు. తప్పు చేసినటువంటి వాడు పశువు కాబట్టి వాడి పశు స్వభావం వాడికి అర్థమైపోయింది. అందుకని వాటెడు గడ్డి పెట్టినట్టు పెడతాట. అయినా ఏం రాముడయ్యా, తన కోసం ఈ మహాకపిసేన అంతా దగ్ధం అవుతూ ఉంది కదా, ఏం సాధిద్దామని వచ్చాడు? ఇక మిగిలేది ఏమిటో తెలుసా? తాను సముద్రంపై కట్టినటువంటి ఈ వంతెన అదొక పతాక మిగిలినట్టు మిగులుతుంది అంతే. అయినా వెర్రివాడు కాకపోతే ఒక్క ఆడదాని కోసం ఇన్ని కోట్ల సైన్యాన్ని వేసుకొని వస్తాడా? ఇన్ని కోట్ల మంది చావుకు కారణమవుతాడా? ఎవడో తన భార్యను ఎత్తుకుపోయినాడు, ఎత్తుకుపోతే పోయినాళ్లే అని ఏడుస్తూ కూర్చోవాలి, లేకపోతే తనంతట తాను వెతుక్కోవాలి. అంతేకాని ఇంత సైన్యాన్ని ఒక్క ఆడదాని కోసం వెంట వేసుకొని వచ్చి బలి చేయటానికి సిద్ధపడుతున్నాడంటే మిగిలిన రాజులు నవ్వరా? రామునికి జయం కలుగుతుందా? సముద్రం పైన రాతి వంతెన కట్టి వచ్చాడా రావణుణ్ణి జయిద్దామని? బహుశా అనుకుంటున్నాడేమో రావణుణ్ణి హైహయుడు జయించాడు. హైహయుడు అంటే కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు జయించాడు. ఆ కార్తవీర్యార్జునుణ్ణి యుద్ధంలో పరశురాముడు చంపాడు. ఆ పరశురాముణ్ణి యుద్ధం కాని యుద్ధంలో ఈ రాముడు ఓడించాడు. కాబట్టి రావణాసురుణ్ణి ఈ రాముడు చంపగలడు అని లోకం అనుకుంటోందేమో. ఒక్క చిన్న విశ్లేషణ కొంతమందికి కాస్త అనుమానంగా కనిపిస్తోంది. కార్తవీర్యార్జునుడు అనేటువంటి రాజుని ఆయన జమదగ్నికి అపకారం చేస్తే, ఇది కూడా విశ్వామిత్రుడు వశిష్ఠుడు లాంటి కథేనండి, కథ అంతా వివరంగా నేను చెప్పలేను. అపకారం చేస్తే ఆయన కుమారుడైనటువంటి పరశురాముడు, ఆయన యొక్క హైహయుడు, ఆయనకు 1000 బాహువులు ఉంటాయి కార్తవీర్యార్జునుడు. ఆ బాహువులన్నీ నరికివేసి ఆయన్ని సంహరించాడు భార్గవరాముడు. ఆ భార్గవరాముడి గురువు శంకరుడు. అంటే ఇది ఒక సంబంధం. ఎందుకని ఆ పరిచయాలు ఏమిటి అనేటువంటిది. అయితే కార్తవీర్యార్జునుణ్ణి యుద్ధంలో ఓడించినటువంటి వాడు పరశురాముడు కదా. ఆ భార్గవరాముణ్ణి శివధనుర్భంగం, ధనుష్ఖండం కూడా నేనే చెప్పి ఉన్నాను. శివధనుర్భంగం జరిగినటువంటి సమయంలో వైష్ణవ చాపాన్ని అందుకొని ఆ భార్గవరాముడి యొక్క విష్ణు తేజస్సును తాను స్వీకరించినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇతను అంటున్నాడు, యుద్ధం కాని యుద్ధంలో భార్గవరాముణ్ణి జయించాడు. అందుకని ఈయన్ని చంపినటువంటి వాడిని ఆయన గెలిచాడు కాబట్టి నన్ను గెలుస్తాడు అనుకుంటున్నాడేమో. కానీ నిజంగా నేను కార్తవీర్యార్జునుడితో యుద్ధంలో ఓడిపోలేదు. ఆనాడు కార్తవీర్యార్జునుడి సభలో ఏదో నేను భ్రాంతిలో ఉన్న సమయంలో నాకట్లా జరిగిందంతే. అంతేగాని బాహుబలంతో నేను కట్టుబడలేదు. లోకంలో ఒక ప్రచారం అంతే, నేను ఓడిపోయినానని. నేను మాత్రం అక్కడ ఓడిపోలేదు అని చెప్పి అనుకుంటూ, ఇక్కడ ఏనాటికైనా సరే నిలిచేటటువంటి ఒక పద్యాన్ని, మనం తెలుసుకోవలసినటువంటి పద్యాన్ని విశ్వనాథ ఇచ్చారు. మాన్యులు పాపయ్య శాస్త్రి గారు రామాయణ కల్పవృక్ష ఫలాల్లో కూడా ఈ పద్యాన్ని ఉటంకించారు. పరగనెవండో నేన భగవంతుడ పుట్టితినంచు చెప్పు, అబ్బురముగా ఎందరో చదలు పుట్ట సదా భజనల్ పునర్చుచుందురు, దురుపాధివానికి నితోచును తా భగవంతుడైనటుల్ హరహర లోకమెంత తనయంతట తాకి కురించుకోనగున్. పరగ ఎవడో ఒకండు నేన భగవంతుడ పుట్టి తినంచు చెప్పు. ఇప్పుడు కూడా మనకి ఈ యుగంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. పేర్లు కొత్త కొత్తగా, బహుశా తెల్లవారేసరికి రేపు ఏ దేవుడు పుడతాడో తెలియదు.
పరగ ఎవడో నేన భగవంతుడ పుట్టి తినంచు చెప్పు. ఎవడో ఒకడు వస్తాడు, ప్రకటించుకుంటాడు, నేనే దేవుణ్ణి, నేను దైవాంశతో పుట్టాను అని చెప్పి ప్రకటించుకుంటాడు. ప్రకటించుకోగానే అబ్బురముగా ఎందరో చెదలు పుట్ట సదా భజనల్ పునర్చుచుందురు. ఇక వాడు ప్రకటించుకోగానే పుట్టలోంచి చెదలు గనక పుట్టలు పుట్టలుగా వచ్చినట్లుగా జనం పోగయి భజనలు చేయటం మొదలు పెడతారు ఆ భగవంతుడికి. ఇది ఒక భావన అయితే, రెండవ భావన ఏమిటి అంటే ఇక ఆయన ఎదురుగుంటా కూర్చొని ఒంటికి చెదలు పట్టిన దాకా భజనలు చేస్తూ ఉంటారు. ఆ భజనలు చేస్తూ ఉంటే వాళ్ళంతా భజనలు చేసి పొగడుతూ ఉంటే వాడు యథార్థానికి వాడు చెప్పింది ఏమిటయ్యా అంటే మొట్టమొదటగా అబద్ధమే, నేను భగవంతుణ్ణి అని చెప్పడం అబద్ధ ప్రకటనే. కానీ వాళ్ళు వీళ్ళు వచ్చి భజనలు చేస్తూ ఉంటే అప్పుడు ఈ మోసగాడికి, ఈ దురుపాధికి, ఈ చెడ్డదైనటువంటి ఉపాధికి ఏమని తోస్తుందిట? తానే భగవంతుడైనటుల్తోచు, నిజంగా నేనే దేవుణ్ణి అయిపోయినాను అని తోస్తుంది. హరహర లోకమెంత తన ఎంతట తాకికురించుకోనగున్, లోకం తనని తాను ఎంతగా మోసం చేసుకుంటుందో అని చెప్పి అన్నారు. ఇది రావణాసురుడు అనుకుంటున్నాడేమో కానీ మనస్సులో ఈ భావన మాత్రం సర్వజనీనమైనటువంటిది, సర్వకాలీనమైనటువంటి భావన. ఇది కృష్ణావతార కాలంలో కూడా ఉన్నాడు కదా పౌండ్రక వాసుదేవుడు అనేటువంటి వాడు. తనకు దిక్కు లేక శ్రీహరి దైత్యులను చంపడానికి అవతారాలు ఎత్తుతాడు. పాసిన చెక్క సందుల్లో దూరి గోచిగాళ్లను భయకంపితులను చేస్తుంటాడు. విశ్వనాథ వారి ప్రయోగం ఇది, నాది కాదు. పాచిన చెక్క సందుల్లో దూరి అంటే ఒక్కసారి వెనక్కి వెళ్తే వీడికి పూర్వజన్మ జ్ఞానం కొంచెం వస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. స్తంభంలో నుంచి వచ్చే కదా హిరణ్యకశ్యపుణ్ణి సంహరించింది. తొలి జన్మ హిరణ్యకశ్యపుడే కదా. కానీ అట్లా దూరి భయపెడుతూ ఉంటాడు. ఈ లంకలో ఏ రూపంలో దూరతాడో ఏమో. కోతి సైన్యాన్ని మొత్తాన్ని కూడా వేసుకొని వచ్చాడు. అంటే ఇక్కడ అంతరంగం ఏం చెప్తూ ఉన్నది అంటే వచ్చినవాడు మానవుడు కాదు, శ్రీ మహావిష్ణువే అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నది. అనుకున్నాడు. అనుకొని తూర్పు ద్వారాన ప్రహస్తుణ్ణి నువ్వు ద్వారరక్షకుడిగా ఉండమన్నాడు. అలానే దక్షిణాన మహాపార్శ్వుడు మహోదరుణ్ణి ద్వారరక్షకులుగా ఉంచాడు. పశ్చిమ ద్వారాన ఇంద్రజిత్తును ఉంచాడు. ఇక ఉత్తర ద్వారాన ఉత్తరమున నేనున్నా అత్తాపసియుగలడు, ఉత్తర ద్వారాన నేను కాపు ఉంటాను అన్నాడు ద్వారరక్షకుడిగా. అంటే ఈ ద్వారరక్షకులు ఆ కోటలోకి ఎవ్వరూ ప్రవేశించకుండా 4 ద్వారాలలో 4 ప్రధానమైనటువంటి యోధువులను రక్షకులుగా ఉంచడం అనేటువంటిది రాజు చేసే పని. ఉత్తర ద్వారంలో మాత్రం నేనే ఉంటాను. ఈ ఉత్తర ద్వారంలో ఎందుకుంటాట? నేనున్నాను అత్తాపసియుగలడు. ఆ తాపసి, ఆ ముని కూడా ఉన్నాడు. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ముని తాపసి? రామచంద్రుడు ఉన్నాడు. రామచంద్రుడు ఉత్తర ద్వారాన ఉన్నాడు కాబట్టి, అటు వస్తాడు కాబట్టి నేను కూడా అక్కడ ఉంటాను అని చెప్పి ఈ కపి సైన్యాన్ని ఒక్క పగటిలో సంహరిస్తాను నేను. రేపు రాముడు, సోముడు, భీముడు వీళ్ళ సంగతి రేపు చూస్తాను అని చెప్పి అనుకున్నాడు. అదే సమయంలో విభీషణుడి ఆలోచనకు తోడు రామచంద్రమూర్తి వ్యూహాన్ని నిర్మాణం చేశాడు. చేసి నీలుడు, అంగదుడు, హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళను పిలిచాడు. నీలుణ్ణి తూర్పు దిక్కున ద్వార భేదకుడిగా ఉండమన్నాడు. అక్కడేమో వాళ్ళు రక్షకులు, ఇక్కడ వీళ్ళు భేదకులు. అంగదుణ్ణి దక్షిణ దిక్కున, హనుమంతుణ్ణి పశ్చిమ దిక్కున ఉండమన్నాడు. తాను ఉత్తరమున నేనున్నా అత్తరుణీ హర్తయుగలడు, ఉత్తరాన నేనున్నాను, ఆ తరుణీ హర్త ఉన్నాడు, ఆ రావణాసురుడు ఉన్నాడు అని చెప్పి అన్నాడు. అని
రావణుడి పాలికి రాయబారిగా అంగదుణ్ణి పంపించాడు. ఆ అంగదుడు ఆకాశ మార్గాన రావణ సభలోకి దిగాడు. దిగి, ఓ రాక్షస రాజా, నేను రఘురాముడి దూతను, అంగదుడు అంటారు నన్ను. నీతి తప్పి దొంగతనంగా సీతను అపహరించుకొని తెచ్చినటువంటి వాడివి నువ్వు. నీకు యుద్ధనీతితో పని లేదు, యుద్ధనీతి పద్ధతులు నీకు తెలియవు, యుద్ధనీతి నీ దగ్గర ప్రదర్శించవలసినటువంటి అవసరము నీకు లేదు, ఆ నీతి కావాలి అని అడిగే యోగ్యత నీకు లేదు, స్పష్టంగా చెప్పాడండి. కానీ దుర్గము ముట్టడి చేసిన మాకు నీతి ఉన్నది, ఆ నీతి ప్రకారం నీకు ధర్మం చెప్తున్నాను. నన్ను విభీషణుణ్ణి రక్షించినటువంటి వాడు రామచంద్రుడు. ఇప్పుడు ఈ సమయంలోనైనా సరే నీవు వచ్చి, రామా నీ సతిని ఇస్తాను, నన్ను క్షమించు అని చెప్పి అంటే క్షమించి ముట్టడి మాని వెనుదిరిగి వెళ్ళిపోతాడు రామచంద్రమూర్తి. వెనుకకు వెళ్ళిపోతాడు. అయినా మూర్ఖుడివి, నీకు ఇది నేను ఊరకే చెప్పే మాట కాదు, నిజంగా చెప్తూ ఉన్నటువంటి మాట. వింటే నువ్వు బాగుపడతావు, లేదు అంటే నా మాట నా నాలిక వరకే అన్నాడు. నా మాట నా నాలిక ఆడుటే. దైవాధీనము విజయము, దైవం వన వేరు లేదు, ధర్మము న్యాయంబు ఏవో పూజలతని చెడి, దైవం ఒక ధర్మబుద్ధి దాల్పించుటకై. విజయం అనేటువంటిది దైవాధీనము, దైవం యొక్క అధీనంలో ఉంటుంది. దైవం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ధర్మం ఎక్కడ ఉన్నదో, న్యాయం ఎక్కడ ఉన్నదో అక్కడ దైవం ఉంటుంది. ఏవో పూజలు ఇవన్నీ ఆచరించడం అనేటువంటిది కాదు. దైవము అనేటువంటిది పూజలు జరిగేటువంటి చోట కాదు, ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దైవం ఉంటాడు అనేటువంటిది అంగదుడు చెప్పినటువంటి మాట. చెప్తూ అంటాడు, ఇవి నా మాటలు కావు, రామోక్తులు. నీకు ఇంతకు పూర్వమే నా గురువు హనుమంతుడు చెప్పాడు. ఓరే రాక్షస, తల్లికి తండ్రికి ఏడాది పాటు వియోగాన్ని కల్పించావు కదరా. అంగదుడికి ఎంత కోపం వస్తే ఈ మాట అంటున్నాడో చూడండి. ఇక్కడ తల్లి తండ్రి అంటే రాముడు సీత, రాముణ్ణి సీతని తల్లిదండ్రులుగా భావించి అంటున్నాడు. మా అమ్మకు నాన్నకు ఏడాది పాటు వియోగం కల్పించావు కదరా. ఆమెను ఎన్ని బాధలు పెట్టావు, పాతివ్రత్యాన్ని హేళన చేశావు, పరమ పతివ్రత అయినటువంటి మండోదరి భర్తవి కదా. ఏ విశ్వనాథ వారు అనుంగు మొగడివి కదా అన్నారు. అనుంగు మొగడివి కదా, ఆ పాతివ్రత్య మహిమ ఏమిటో, ఆ వ్రతం ఏమిటో నీకు తెలియదా? నీ పద్ధతి ఎలా ఉన్నది అంటే పండితుడవై మొరకువైనట్లు ఉన్నది. నీ వల్ల విభీషణుడు రాముని చేరాడు, నీ వల్ల సుగ్రీవుడు వాలిని సంహరించే విధంగా, అన్నగారిని హరించే విధంగా చేశాడు. దీనికంతకీ కారణం నువ్వే. విభీషణుడు నిన్ను విడిచిపెట్టడం, సుగ్రీవుడు వాలి వధకు కారకుడు కావడం, ఈ రెండూ కూడా లోకం దృష్టిలో పాపాలుగా అనిపిస్తూ ఉన్నాయి. కానీ రాముడు సర్వ అఘములను బాపేటటువంటి వాడు, సర్వ పాపహారి రాముడు. రావణ, నువ్వు అది చేశా ఇది చేశా అని ఏవేవో గొప్పలు చెప్పుకుంటున్నావు కదా, మా వానర సైన్యాన్ని చూద్దుగాని రా. వానరుడు ఒక్కొక్కడు నీ పేగులు తీసుకొని మెడలో వేసుకోగలుగుతారు. చక్కగా పద్యంలోనే రాశాడు ఈ మాట ఆయన. నీ పేగులు తీసుకొని మెడలో వేసుకుంటారు అనగానే రావణుడు ఉగ్రుడైనాడు. అసలు వీడి తండ్రినే చంపుదాం అనుకున్నా, వాడు నాకు దొరకల, వీడు దొరికాడు, వాడికి బదులు వీడిని వధించండి అన్నాడు. భటులను ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించగానే భటులు ఆయన్ని పట్టుకోవడానికి దగ్గరికి రావటం మొదలుపెట్టారు. మొదలుపెట్టగానే అంగదుడు భయపడ్డట్టు నటించాడు. నటించి ఒక్కసారే ఆకాశానికి ఎగిరాడు. ఆకాశానికి ఎగిరి ఆ ఆకాశ మార్గం నుంచే కిందికి దిగుతూనే వాళ్ళ కుత్తుకలు కత్తిరించాడు. కుత్తుకలు కత్తిరించి, ఓరే రాక్షస, నేనెవరనుకుంటున్నావు? నిర్భర బలశాలి అయినటువంటి వాలి కుమారుణ్ణి, మరుత్సమ జవుడైనటువంటి
హనుమంతుడి శిష్యుణ్ణి, నన్ను బంధించాలని చూస్తున్నావా నువ్వు? నిన్ను ఒక్క తన్ను తన్ని ప్రాసాద శేఖరాన్ని కూల్చగలిగినటువంటి వాడిని. నిన్ను చంపను నేను. ఎందుకని అంటే రామ బాణంతో నువ్వు మరణించవలసి ఉన్నది. నీ ప్రాణాలను పిండి పిండి నేను చేయగలను, కానీ స్వామి ఆజ్ఞ లేదని ఊరుకుంటున్నాను అని చెప్పి ఆ కోపంతో ఒక్క గుద్దు ప్రాసాదాన్ని గుద్దెట్టండి. గుద్దగానే అది పొడి పొడి అయిపోయింది. ఆ పొడి పొడి కింద పడితే రావణాసురుడి 20 కళ్ళల్లో పడ్డదట. ఆ పొడి పడగానే 20 చేతులతో 20 కళ్ళు నులువుకుంటున్నాడు వాడు. నులువుకుంటూ ఉన్నవాడికి ఏమీ కనపడలే, వినపడ్డది అంతే. హనుమ బదులు నేను అరుదించి ఉండిన వార్ధి దాటి తల్లి వార్త తెలియ, ఏమి అయ్యడిదియో ఇంతకీ నెలనాళ్ళు ఆయు ఉండే రాక్షసావళికిని. ఏం వినిపించిందయ్యా అంటే, అదే రోజున మా గురువుగారు హనుమంతుడికి బదులు గనక నేనే ఇక్కడికి వచ్చి ఉండి సీత వార్తను గనక జాడను నేను అవతలికి తీసుకొని వెళ్ళి ఉంటే ఏమయ్యేదో ఏంటో. ఏదైనా మీరు అదృష్టవంతులు, ఒక్క నెల పాటు మీకు ఆయుష్ పెరిగింది అంటే ఆ రోజునే మిమ్మల్ని అందరినీ చంపేసేవాడిని అనేటువంటిది చెప్పడం అని ఎర్రబడ్డ కళ్ళతో రావణుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే అంగదుడు గగన మార్గాన కపివాహినిలో చేరిపోయినాడు. ఇక సౌధాగ్రానికి వచ్చాడు రావణాసురుడు. ఈ మహాకపిసేనను మరొక్కసారి చూశాడు. రాక్షస సైన్యానికి 10 రెట్లుగా కనిపించింది. ఎంతకి తిండి గురించే ఆలోచిస్తున్నాడు. వీళ్ళంతా లంక మీద పడతారు. అందుకనే ఇప్పటికీ కూడా ఇదే నీతేమో, యుద్ధం వస్తోంది అనే సూచనలుంటే ఆహార పదార్థాలు ముందే దాచుకుంటారు. కానీ వీళ్ళంతా లంక మీద పడతారేమో, వీళ్ళంతా లంక మీద పడి ఈ వానర సైన్యం దీంట్లో ఉన్న ఆహారాన్ని మొత్తాన్ని తింటే ఇక నాకేం మిగులుతుంది, నా సైనికులకేం మిగులుతుంది, సముద్రపు నొరగలు తప్ప అని అనుకున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరూ గనక మరణించినట్లయితే మిగిలేటువంటి వాళ్ళు ఎవరు? సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు. వీళ్ళు స్వేచ్ఛగా వెనక్కి వెళ్తారా? వెళ్ళరు. వాళ్ళు చంపదగినటువంటి వాళ్ళ కాదు, చిరంజీవులైనటువంటి వాళ్ళు చంపదగిన వాళ్ళు కాదు. ఇదంతా ఇంత తిప్పలు నాకెందుకు వచ్చిందా అంటే శూర్పణఖ మాటలు వినడం వల్ల వచ్చింది. హనుమంతుడితో, అంగదుడితో, జాంబవంతుడితో నాకు వైరం అనేటువంటిది శూర్పణఖ వల్ల కలిగింది. నాడు మారీచుడు చెప్పనే చెప్పాడు. మారీచుడి వాక్కులు ఇవాళ సత్యమయ్యేటట్లుగా ఉన్నాయి. దైత్య సైన్యం మొత్తం కూడా నశించిపోయేటట్లుగా ఉన్నది. బ్రహ్మాస్త్ర ప్రయోగం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. బ్రహ్మాస్త్రం సంధించాలి. ఆ బ్రహ్మాస్త్రం 7 గడియలు ఎవరిని పట్టుకొని ఉంటుందో వాడి కుత్తుకలు కత్తిరించేటటువంటి ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి యుద్ధ వ్యూహాన్ని మనస్సులో ఆలోచించుకుంటున్నాడు. ఆలోచించుకుంటున్నటువంటి వాడికి తన సైన్యం గుర్తొచ్చింది. అయ్యో, ఇంత రాక్షస సైన్యము నా భుజాల నీడన ఇంతకాలం బతుకుతూ ఉన్నది కదా, ఇక వీళ్ళ గతి ఏమిటో అని అనుకుంటూ ఉండగా సూర్యోదయ వేళ అయింది. ఆ సూర్యోదయ వేళ రామచంద్రమూర్తి స్నాన సంధ్యాదికాలన్నీ పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో గురువైనటువంటి కుంభసంభవుడు అగస్త్యుడు అక్కడికి వచ్చాడు. వచ్చి రామచంద్రమూర్తికి దైత్య శిక్షణ కోసం సూర్య ఉపాసన చేయవలసిందిగా ఆదేశించాడు. గురువు ఏ కారణం లేకుండా అనుగ్రహిస్తాడండి. గురువులో ఉన్నటువంటి విశిష్టత అది. రామచంద్రమూర్తి గురువుగారు రండి, నేను సంకట పరిస్థితుల్లో ఉన్నానని చెప్పేసినని అడగలేదు. కానీ కుంభసంభవుడే వచ్చాడు. వచ్చి సూర్య ఉపాసన చేయమన్నాడు. ఇది రామచంద్రమూర్తికి ఒక్కడికి కాదు, ఈనాటికి మనకు కూడా ఆరోగ్యప్రదాత, విజయప్రదాత అయినటువంటి సూర్యనారాయణుణ్ణి ఆరాధించడానికి వాల్మీకి ఇచ్చినటువంటి ఆదిత్య హృదయ స్తోత్రం ఇక్కడ ఉన్నటువంటిది. రామచంద్రుడికి
సూర్య భగవానుణ్ణి ఆరాధించమని చెప్తే ఆదిత్య హృదయం మనకి అందరికీ తెలిసిందే. ఆదిత్య సవిత సూర్య ఖగపోషాగవస్తిమాన్ సువర్ణ సదృశో భానుర్హిరణ్యరేత దివాకర. ఇట్లా ఆదిత్య హృదయం ఉన్నది. ఈయన విశ్వనాథ వారు కాల ప్రమాణాన్ని వివరణ చేసేటువంటి సమయం ఉండదు. కాల ప్రమాణాన్ని ఆయన ఒక పద్యంలో పెట్టారండి. ఇది మత్తేభ పద్యంలో పెట్టారు. అరయన్ లిప్త నిమేషమున్ గడియయున్ యామమ్ము అహస్సున్ విభావరి మాసంబున్ నేడునున్ యుగము కల్పంబు ఈ మహాకాల నిర్భర నిర్మాణ నిరంత సంచరణ ధారా జ్యోతిరాకారక. ఇన్ని స్వరూపాలతో లిప్త దగ్గర నుంచి ప్రారంభం చేసుకొని యుగము కల్పము వరకు చెప్పారు దాంట్లో. ఓ మహాకారక, ఆకారంలో ఉన్నటువంటి వాడా, ధరణి స్వర్గ భుజంగ నామక జగద్రాజీవ కోన్మేషణ. నీ ఉదరంబులోన సూర్యమండల మధ్యాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఆవిష్కరింపజేస్తున్నారు విశ్వనాథ వారు. నీ ఉదరంబులో నిలచి నిదురపోవడు శంఖి చక్రి నారాయణమూర్తి సాంగదుడు హారి కిరీటి గదాధరుండు నారాయణుండంట ఊరకయా. ఇదేం అబద్ధమా? శ్రీమన్నారాయణమూర్తి శంఖి చక్రి నారాయణుడు. నారాయణుడు అంటే నారములలో నివసించేటటువంటి వాడు. సాంగదుడు హారి, హారాలు ధరించినటువంటి వాడు, అంగదాలు ధరించిన వాడు, హారాలు ధరించినటువంటి వాడు, కిరీటం ధరించినటువంటి వాడు, గదను ధరించినటువంటి వాడు. ఆ శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాడు అనడం ఉత్తగా అబద్ధం కాదు. అగ్నుల నుండి జనించేవారి, అగ్ని నుంచి నీరు పుట్టింది. నీవు ఆతనంబు అగ్నులకు, నీవు అగ్నికి నిలయం. అంబువులకు, అగ్నికి నిలయం కాబట్టి అంబువులకు నీవే నిలయం. గగన అనిల ఆకృతి, గగనము అనిలము ఆకారంగా కలిగినటువంటి వాడా అని సూర్యనారాయణుణ్ణి ఆరాధించినటువంటి ఆయన ఆ ఆరాధనలో తాదాత్మ్యం చెందాడు. మొన్న కూడా ఒక స్థితిలో నేను చెప్పాను, తాదాత్మ్యత అనేటువంటిది ఉండాలి అని. రామచంద్రమూర్తి సూర్యారాధనలో తాదాత్మ్యం చెందితే ఆ తాదాత్మ్యంలో ఆయనకు దర్శనం ఎలా కలిగిందంటే, తాను రామభద్రుడు రామభద్రుడే ఆయన కలిగినటువంటి తాదాత్మ్యం. తాను రామభద్రుడు రామభద్రుడే, మరలా శ్రీమన్నారాయణుడు. తనకు తాను రాముడిగా అనిపిస్తున్నాడు, తానే శ్రీమన్నారాయణుడిగా అనిపిస్తున్నాడు. తాను ఉన్నటువంటి లోకాలు జ్యోతిర్మయాలుగా అనిపిస్తూ ఉన్నాయి. ఆ లోకాలు మహిమవత్ శబ్దస్ఫురితంబులా అనిపిస్తూ ఉన్నాయి. అంటే మహామహిమాన్వితమైనటువంటి శబ్దం ప్రణవం, ప్రణవనాదాన్ని ఘోషించేటటువంటి లోకాలు ప్రణవలోకాలుగా అనిపిస్తూ ఉన్నాయి. స్వమహిమ ఉద్గారి శబ్దంబులా, ఆ శబ్దాలు ఎట్లా ఉన్నాయంటే స్వమహిమోద్గారి శబ్దంబులు. ఇక్కడ స్వమహిమ అంటే ఏమిటి? పరమాత్మ యొక్క మహిమను ప్రకటించేటటువంటి శబ్దాలలాగా, వేదనాదాలలాగా అనిపిస్తూ ఉన్నాయి అనేటువంటిది. ఆ అనిపిస్తూ ఉన్నటువంటి దశలో ఆయనకు దేవతలంతా కనిపించారు. ఈ దేవతలంతా కూడా దశావతార మూర్తి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేస్తున్నట్లుగా కనిపించారట. ఆ కనిపిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇందాక కనిపించినటువంటి శ్రీ మహావిష్ణువు చేతిలో రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి కదా, ఆ ఆయుధాల్లో శార్జ్ఞము ముందుకు వచ్చి స్వామికి నమస్కరించి, స్వామి నీచే మన్నన పొందినటువంటి వాణ్ణి, పినాకముతో తుల్యమైనటువంటి వాణ్ణి, నీ చక్రముతో పాటు నీవు నన్ను కూడా ధరించవయ్యా అని ప్రార్థన చేసింది. అంటే స్వామి యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయుధము తనంతట తాను స్వామిని వచ్చి చేరుతూ ఉన్నది. తనంతట తాను వస్తుందా? ఎట్లా వస్తుంది అంటే మళ్ళీ భాగవతంలో ప్రమాణం ఉన్నది. సిరికింజప్పక ఆయన బయలుదేరితే తన వెంటను సిరిలచ్చి వెంట అవరోధ వ్రాతమున్ అన్నట్టు
ఆ వైకుంఠం వైకుంఠం అంతా వచ్చింది. అట్లా ఆ శార్జ్ఞము చెప్పిన తరువాత గరుత్మంతుడు ముందుకు వచ్చాడు. వచ్చి ఆయన అంటాడు, అందుకనే బహుశా గరుడాళ్వారంటే వైష్ణవ భక్తి సాంప్రదాయంలో మహోన్నతమైనటువంటి దాసానుదాసుడుగా అంటారని నేను అనుకుంటాను. విశ్వనాథ వారు ఆ చిన్న మాటలో ప్రతిపాదన చేశారు. స్వామి, నన్ను నిన్ను విడిగా తలంచకు. చూడండి ఎంత గొప్పదైన భావన. నన్ను నిన్ను విడిగా తలంచకు. నన్ను నువ్వు పిలవగానే ఆలస్యం, నీ సేవకై నీ ముందు ఉంటాను అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత ఇక్కడ స్వామి ఆజ్ఞ కోసం వానర సైన్యం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. గమనించాడు స్వామి, ధనుష్టంకారం చేశాడు. ఆ ధనుష్టంకారం లంకానగరం ప్రతిధ్వనించిపోయింది. లంకలో ఉన్న దానవులంతా కూడా భయపడిపోయినారు. ఆ జానాదం సౌమిత్రికి ఆశ్చర్యం కలిగించిందట. లక్ష్మణస్వామి అనుకున్నట్ట ఇది దశకంఠ కంఠ ఛేదన నాదము అనుకున్నట్ట. అట్లా అనిపించింది. కపిసేనలు బిరబిరా ఇక యుద్ధానికి బయలుదేరినాయి. యుద్ధము చేయాలి అంటే కోట గోడ ఎక్కాలి. కోట గోడ మీదకి ఎక్కుతున్నాయి. ఆ గోడ మీదకి ఎక్కుతూ ఉంటే గోడ నునుపుగా ఉండి జారి పడుతున్నాయి. గోడ నునుపుగా ఎందుకు ఉన్నదో ఇటీవలనే చెప్పుకోవడం జరిగింది. నీళ్లలో కట్టినటువంటి కోట గోడ కాబట్టి నిరంతరం నీటి అలల తాకిడికి నున్నగా తయారైపోయి ఎక్కుతుంటే జారుతూ ఉన్నది. ఆ జారి పడుతూ ఉన్నారు, కింద పడిపోతూ ఉన్నారు. అయినా సరే బిరబిరా కోట గోడ ఎక్కుతూ ఉన్నారు. రామలక్ష్మణులు బయలుదేరారు. సుగ్రీవుడు రామలక్ష్మణుల కన్నా ముందుగా నడిచారు. రామస్వామి తన సైన్యం మొత్తాన్ని కూడా గరుడ వ్యూహంలో నిర్మాణం చేశాడు. ఈయన గరుడ వ్యూహం నిర్మాణం చేయగానే సౌధాగ్రంపై నుండి చూస్తూ ఉన్నటువంటి రావణాసురుడు తన సైన్యాన్ని సర్పవ్యూహంలో నిలిపాడు. యుద్ధ భేరి మోగింది. చుట్టూ అగడ్త గనక లేకుండా ఉంటే వచ్చిన కోతిని వచ్చినట్టు మట్టు పెట్టవచ్చు అని రావణాసురుడు అనుకుంటూ ఉన్నాడు. దెబ్బ కొట్టడానికి దానవులు ప్రయత్నం చేస్తూ ఉంటే దైత్యులు దెబ్బ కొట్టడానికి వాళ్ళు ముందుకు రాగానే కోతులు దూకి కింద పడిపోతున్నాయట. యుద్ధ వర్ణన ఎట్లా ఉన్నది అంటే ఈ కోతులతో పాటుగా వాటిని పెనవేసుకొని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి రాక్షసులు ఉన్నారే, ఆ రాక్షసులు కూడా సముద్రంలో పడి చచ్చిపోతున్నారు. ఇట్లా ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎక్కువ కోతులు పడిపోయినటువంటివి దూకి పారిపోతూ ఉన్నాయి. ప్రాకారం మీద పైనుంచి కిందికి ఒక రాక్షసుడు పడిపోయినాడు. కోతి దెబ్బకి పడి చచ్చిపోయినాడు. వెంటనే ఇంకొక రాక్షసుడు వస్తున్నట్టు ఆ స్థానంలోకి. అంటే ఖాళీ అనేటువంటిది ఉండని ఇట్లా లక్ష్మణస్వామి బాణాలతో ఎంతమంది దానవులనైతే సంహరిస్తున్నాడో ఆ దానవుల స్థానంలో కొత్త కొత్త దానవులు వస్తూ ఉన్నారు. అంటే వాడు చచ్చినవాడు పుట్టడం కాదు, అంత సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ముష్టి దెబ్బలతో దానవులకి దెబ్బలు తగులుతున్నాయి. దానవులు వేసినటువంటి ఆయుధాలతో వానరులకి దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఎవ్వరూ కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్లకే రావణుడు ఈ భయంకరమైనటువంటి యుద్ధాన్ని చూశాడు. చూసి ఇంకా ఎంతసేపు యుద్ధం చేయాలి అనేటువంటిది అనుకున్నాడు. అంటే ఇక్కడ నీతి ఏమిటంటే పగలే యుద్ధం చేయాలి అనేటువంటిది నీతి. కానీ కొన్ని సందర్భాల్లో నీతి తప్పినటువంటి సంఘటనలు కూడా కనపడుతూ ఉన్నాయి. అహము ఎంత ఉన్నది అనేటువంటిది తెలుసుకున్నట్ట. అహము ఎంత ఉన్నది అంటే ఒక యామము ఉన్నది అని చెప్పారు. యామము అంటే 3 గంటల కాలం. 3 గంటల కాలం ఇంకా సమయం ఉన్నది కాబట్టి ఈ 3 గంటల కాలంలో యుద్ధానికి భరతవాక్యం పలకాలి. ఇది రావణుడు అనుకున్నటువంటి మాట. అనుకొని ఇంద్రజిత్తు గృహానికి వెళ్ళాడు. వెళ్ళి కొడుకుతో శత్రువులు కోట గుమ్మం దగ్గరికి వచ్చారు, యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు, నువ్వు ఇక్కడ కూర్చుంటే ఎట్లా? నీ పరాక్రమం చూపించేటువంటి సమయం వచ్చింది, బయటకు రా.
అన్నదమ్ములిద్దరినీ చీకటి పడేలోపు సంహరించు. ఇది నీకెంత పని, కొనగోటితో నువ్వు చేయగలిగినటువంటి పని. రేపు ఉదయానికి ఇద్దరు పచ్చి నెత్తురు ముద్దలైపోవాలి. అలా గనక అయినట్లయితే వానరులు లంకకు రావటం తెలివి తక్కువ పని, యుద్ధానికి రావటం అనేటువంటిది మూర్ఖపు పని అని అనుకొని వారంతా కూడా విచారపడతారు, గుండెలు పగిల్చొస్తారు. నువ్వు రా, యుద్ధం చేద్దుగానే, యుద్ధానికి బయలుదేరిరా అంటూ కొడుకును పిలవటమే కాదు, వాడికి కావలసినటువంటి కవచాన్ని, కార్ముకాన్ని, కృపాణాన్ని మొదలైనటువంటి వాటిని అన్నిటినీ కూడా ఏనే అలంకరణ చేశాడు. అలంకరణ చేసి యుద్ధానికి బయలుదేరదీశాడు. ఇంద్రజిత్తు యుద్ధానికి బయలుదేరాడు. అంతలో మళ్ళీ ఉత్తర ద్వారం దగ్గర మహాయుద్ధం ప్రారంభమైంది. అక్కడ ప్రజంగుడు అనేటువంటి వాడిని సంపాతి అనేటువంటి వాడు సంహరించాడు. సంపాతి అంటే ఈయన పక్షి కాదండి, వానరుడు. ఒకడు సంపాతి ఉన్నాడు. జంబుమాలి అనేటువంటి వాడికి హనుమంతుడు ఎదురైనాడు. ఎదురు కాగానే అడిగడుగు అశోకవనాన్ని ధ్వంసం చేసి రాక్షస నాశనానికి కారకుడైనటువంటి వాడు అని చెప్పి హనుమంతుడి వెంట పడ్డాడు జంబుమాలి. హనుమంతుడికి కోపం వచ్చింది. వాడు వెంట పడుతూ ఉంటే హనుమంతుడు వెనుతిరిగి రథంతో సహా వాడిని పైకెత్తి గిరగిరా తిప్పి నేలకు వేసి ఒక్క దెబ్బ కొట్టాడు. వాడు ప్రాణాలు పొడి పొడిగా రాలిపోయినాయట విశ్వనాథ వారు చెప్తారు. ప్రతపనుడు అనేటువంటి వాడిని నలుడు, ప్రఘసనుడు అనేటువంటి వాడిని సుగ్రీవుడు చంపేశారు. అగ్నికేతువు, రశ్మికేతువు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, నలుగురు రాక్షసులు వీళ్ళు. ఈ నలుగురు కూడా రామచంద్రమూర్తిని బాణాలతో తీవ్రంగా 4 బాణాలతో బాధించారు. రాముడు ఒక్కసారే 4 బాణాలు సంధించి ఆ నలుగురిని సంహరించాడు. దూరం నుంచి రాముడి విల్నేర్పు చూస్తున్నాడట ఇంద్రజిత్తు. ఇంత ధనుర్విద్యా కౌశలం ఉన్నటువంటి వాడిని, నాకు తెలియని ఈ ధనుర్విద్యా రహస్యాలు ఈయనకు ఎట్లా తెలిసినాయి అని అనుకున్నట్ట ఆ రాముడి విల్లు నేర్పు చూసి. ఇంకా వజ్రముష్టి అనేటువంటి వాడిని మైందుడు సంహరించాడు. నికుంభుణ్ణి నీలుడు సంహరించాడు. అశనిప్రభుడు అనేటువంటి వాడిని ద్వివిధుడు సంహరించాడు. మాయావిధుడైనటువంటి విద్యున్మాలిని సుషేణుడు సంహరించాడు. ఇంతలో ఆ ఇంద్రజిత్తు అట్లా వెళ్తూ ఉంటే హనుమంతుడు, అంగదుడు చూశారు. చూసి హనుమంతుడు ఇంద్రజిత్తుని చూపించి అంగదుడికి అడుగడుగో వాడే ఇంద్రజిత్తు అన్నాడు. అనగానే అంగదుడు ఎగిరి ఇంద్రజిత్తు ముందు ఆగి వెళ్తూ ఉన్నటువంటి ఆ రథము యొక్క గుర్రాల కళ్ళాలు పట్టుకొని నిలవరించి, అరెరే మద్గురు అంజనీ సుతున్ బ్రహ్మాస్త్రంబు సంధించి అబ్బురమే పారగ కట్టివేసితివటే, భూమిజ దర్శింప సాగరముందూకి రమేశు దూతయైరాగా, నేడు నా పైన ఆ శరంబు దూయుమురా, మరేమి వనరింపంజూతునో నిన్నిటన్. ఓరి దుర్మార్గుడా, ఆనాడు శ్రీరాముడి దూతగా అశోకవనంలోకి వచ్చినటువంటి నా గురువు అయినటువంటి హనుమత్ స్వామి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావట కదా, ఆయన్ని కట్టివేశావట కదా. ఏది ఆ శరాన్ని నా మీద ఇప్పుడు ప్రయోగం చెయ్యి, నీ సంగతి ఏమిటో నేను చూపిస్తాను అని చెప్పి ఆ రథాన్ని నిరోధించాడు. నిరోధించగానే ఇంద్రజిత్ అడిగాడు, అసలు నువ్వెవరు, నీ సంగతి ఏమిటి వినిపించు అన్నాడు. అందుకు అంగదుడు తన వృత్తాంతం చెప్పాడు. నేను వాలి కుమారుడైనటువంటి అంగదుడిని అని చెప్పి అనగానే, ఓరి పిల్లకాకి నువ్వా, నీకేం తెలుసు ఉండేలు దెబ్బ, అంతవాడి కొడుకు అయి ఉండి ఇంత పని చేస్తావా అంటే, వాలి అంతటి వాడి కొడుకు అయి ఉండి నువ్వు రాముడికి దాసోహం అంటావా అనేటటువంటి మాట. ఇంత పని చేస్తావా, అయినా ఇంత పని చేసి ఇంతింత గొప్పలు చెప్పుకుంటున్నావు, నీకు తగునా, పగ్గాలు విడు, లేకపోతే నిన్ను విడిచిపెట్టను అని చెప్పి అంటూ ఉన్నాడు.
వాళ్ళిద్దరూ అట్లా మాట్లాడుకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఆ యుద్ధ భూమిలో ఒకానొక కొత్త వెలుగు కనిపించిందట. ఆ యుద్ధ భూమిలో ఉన్నటువంటి వారంతా కూడా అమిత ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. సౌమిత్రి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఆ వెలుగు రామస్వామి శరీరము నుండి వచ్చినటువంటి దివ్యమైనటువంటి కాంతి. ఆ లక్ష్మణస్వామి అనుకున్నాడు, తన అన్నంగని లక్ష్మణుండు అతని సౌందర్యంబు తానింతక మున్నింతగా కన్నులందలరియున్నట్లంతయుంలేక విచ్చిన వైకుంఠ కవాట తోరణ సుమశ్రీ మంజు కింజల్క రంజనతా క్రొత్తగా వచ్చే స్వామి అనుచున్ సంభ్రాంతుడై చొక్కగన్. లక్ష్మణస్వామి, రామచంద్రమూర్తి, లక్ష్మణుడు ఇద్దరూ కూడా ఎంత ఒక్కరోజు తేడాలో పుట్టినటువంటి వాళ్ళు. పుట్టిన దగ్గర నుంచి రామస్వామిని చూస్తూ ఉన్నటువంటి వాడే కదా అనుక్షణం. ఇంత తేజస్సు నేను ఏనాడు కూడా గమనించలేదు. కొత్తదైనటువంటి తేజస్సు వైకుంఠం నుంచి వచ్చి స్వామిలో చేరిందా అని చెప్పి ఆశ్చర్యం కలిగించేటంత తేజస్సు అన్నగారిలో నుంచి వస్తున్నది అని అనుకున్నాడు ఆయన. ఈలోపుగా ఇంద్రజిత్తు దేవతలను జయించినటువంటి గదను అంగదుడి పైకి విసిరేశాడు. అంగదుడికి ఆ గద కాలికి దెబ్బ తగిలింది. ఆ దెబ్బను తట్టుకోలేకపోయినాడు, కదలలేకపోయినాడు. కొద్దిసేపు స్తబ్దుడిగా ఉండి మళ్ళీ స్పృహలోకి వచ్చి ఇంద్రజిత్తు యొక్క రథాన్ని ఎత్తి కుదేశాడు. సారథితో సహా రథం నుగ్గైపోయింది. ఈలోపుగా ఇంద్రజిత్తు రథంలో నుంచి ఆకాశంలోకి ఎగిరాడు. ఎగిరి మరొక రథాన్ని సారథిని తీసుకొని అంగదుడితో తలపడ్డాడు. అంగదుడు మళ్ళీ అదే పని చేశాడు. ఈలోపుగా గాఢాంధకారం అలుముకోవడం మొదలుపెట్టింది. యుద్ధం నడుస్తూ ఉండగా అంధకారం వచ్చింది. ఈ అంధకారంలో యుద్ధం ఆగల. గుద్దుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ముష్టిఘాతాలు, గోళ్లతో రక్కడం. ఎవరిని రక్కుతున్నారో కూడా తెలియకుండా రక్కుతున్నారండి. దెబ్బ కొడుతూ, ఒరే నువ్వు రాక్షసుడివేనా అని అడుగుతున్నారట. వానరులు కొడుతూ రాక్షసుడివేనా అని అడుగుతుంటే, కాదు కాదురా నేను వానరుణ్ణి అని చెప్తున్నారు. వీడు కపియంచు తెలియక, వీడు దైత్యుడంచు తెలియక, వానిపై అంపవాన నింపగా, వానిపై శిలా నిచయమెల్లబంపగా, కంటి వెల్గుల పాటులేక. వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు, ఎవరిని వాళ్లే పరస్పరం కొట్టుకుంటూ ఉంటారు కంటి వెలుగుల పాటులేక. ఈ సమయంలో ఇంద్రజిత్ అనుకుంటూ ఉన్నట్ట, సీతన్ తెచ్చెను తండ్రి నేనైనచో శ్రీరాఘవున్ తెచ్చదన్. మా నాన్న సీతను తెచ్చాడు, నేను గనక అయినట్టయితే రాముణ్ణే తెచ్చేవాణ్ణి అపహరించుకొని. సీతన్ తెచ్చను తండ్రి నేనైనచో శ్రీరాఘవున్ తెచ్చదన్. సీతన్ తెచ్చిన రాఘవుండిటకు వచ్చన్ కోపి అయి చాపి అయి. ఎందుకనుకుంటున్నాడు అంటే, మా నాన్న సీతను తీసుకొని వచ్చేసరికి రాముడికి కోపం వచ్చి మహాకోపంతో చాపి అయి, చాపాన్ని చేతపట్టుకొని ఇక్కడికి వచ్చాడు. సీతాదేవియురాదా రాఘవున్ తెచ్చన్నాగా. అదే నేను గనక రాముడిని తెచ్చినట్టయితే, రాముడిని నేను తీసుకొచ్చా కాబట్టి సీతాదేవి రాదా ఇక్కడికి? తా వచ్చినన్ సీతాదేవియు ప్రార్థనా వివశదాసి భూతయ్యుండెడిన్. ఒకవేళ గనక ఆమె వచ్చినట్టయితే ఆమె ఇక్కడ ఎట్లా ఉండేదప్పుడు? ప్రార్థనా వివశగా ఉండేది. ఇప్పుడేమో శోకంతో ఉన్నది, కోపంతో ఉన్నది. అందుకని రామచంద్రమూర్తికి కోపం వచ్చింది అని అనుకుంటూ ఉన్నాడు. అంటే ఇది నాణ్యానికి రెండవ వైపుగా ఆలోచించడం అనేటువంటిది. అంటూ అనుకుంటాడు, అన్ని విద్యలు బ్రాహ్మణులకే సొంతం కావు. కొన్ని విద్యలు క్షత్రియుల యందు ఉంటాయి, కొన్ని దైత్యుల యందు ఉంటాయి. ఇవి అన్యోన్యము తెలియవు. దానవులకు తెలిసిన విద్యలు మానవులకు తెలియవు అనేది ఎందుకు అనుకుంటున్నాడు అంటే, వీడికి మాయా విద్యలు తెలుసు,
మాయా యుద్ధం తెలుసు, తత్సంబంధిత అస్త్రాలు తెలుసు. కానీ రాముడికి అవి తెలియవు అని అనుకుంటున్నాడు. దానవులు ప్రయోగించినటువంటి విద్యలు మానవులకు తెలియవు, దానవులను మానవులు గెలవలేరు అనుకుంటూ ఇంద్రజిత్తు రణరంగాన ఎవ్వరికీ కనపడకుండా కపట యుద్ధానికి పాల్పడ్డాడు. రామలక్ష్మణులను మూర్ఛిల్ల చేశాడు, నాగాస్త్రాలతో బంధించాడు, మిగిలినటువంటి కపి సైన్యాన్ని కూడా మూర్ఛ పొందేటట్టు చేశాడు, అమ్ముల వానలో ముంచివేశాడు. ఈ కట్లు విప్పగలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవడూ లేడు. సూర్యోదయం అయ్యేసరికే ఈ కాకుత్సుల ప్రాణాలు పోతాయి. అంటే ఆ రాత్రిపూటంతా ఆ నాగాస్త్రం గనక కట్టివేసి ఉంచింది అంటే వాళ్ళు మరణించవలసిందే. వీరి ప్రాణాలు గనక పోయినట్లయితే తెల్లవారేసరికే మిగిలినటువంటి కపి సైన్యం అంతా చనిపోతుంది అని చెప్పి రాక్షసుల్ని ఉత్సాహపరిచారు. ఉత్సాహపరిస్తే ఇంద్రజిత్తు చెప్పినటువంటి మాటలు విని ఉత్సాహంతో వాళ్ళంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారట లంకానగరంలోకి. విశ్వనాథ వారు అంటారు, బండ్లు కట్టుకొని వెళ్ళిపోతున్నారట. బండ్లు కట్టుకొని వెనక్కి తిరిగిపోతున్నారు, మళ్ళించుకొని పురప్రవేశం చేస్తున్నారు. ఇంద్రజిత్తు రావణుడి అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళి తన కౌశలాన్ని చెప్పాడు. నేను కట్టిన కట్లు విప్పగలవాడు ఎవడూ ఈ లోకంలో లేడు అన్నాడు. నీ పైన ఎత్తి వచ్చినందుకు కోతులు బిర్రులు చెడిపోయినాయి. వాళ్ళు కట్టిన వంతెన పైబడి తెల్లవారేసరికే పారిపోతారు అన్నాడు. రావణుడు కొడుకును కౌగలించుకున్నాడు. అమాంతం కౌగలించుకొని, నేనెట్లు కోరుకుంటేనో నీవట్లే చేసితివి అని ప్రశంసించాడు. ప్రశంసించగానే ఇంద్రజిత్తు వికటాట్టహాసం చేసి ఆకాశ మార్గాన ఎగిరి తన అంతఃపురానికి వెళ్ళిపోయినాడు. రావణాసురుడు చక్కగా అలంకరించుకొని మళ్ళీ అశోకవనానికి వెళ్ళాడు. అశోకవనానికి వెళ్ళి, నీ భర్త నా కొడుకు చేత నాగపాశబద్ధుడైపోయినాడు, పో చివరి చూపు చూసుకో, నీకు పుష్పక విమానం ఇస్తాను, ఆ పుష్పకంలో వెళ్ళి చివరి చూపు చూసుకొని రా. నీకు నమ్మకం లేదనుకో నేను చెప్పినటువంటి మాటలు, నువ్వు వెళ్ళటం ఇష్టం లేదనుకో, నీ పక్షానే ఉన్నదిగా ఈ త్రిజట, దాన్ని పంపి సాక్ష్యం తెస్తుంది అని చెప్పి త్రిజటను నువ్వు బయలుదేరు అన్నాడు. పుష్పకం ఎక్కిస్తున్నాడు. ఎక్కిస్తుంటే సీత అన్నది, త్రిజటను ఎందుకు పంపాలి, పంపటం ఎందుకు, ఏమి సాక్ష్యం తెస్తుంది? ఒకవేళ రామలక్ష్మణులు సర్పబాణబద్ధులై పడి ఉంటే పడి ఉండవచ్చు, అలా పడి ఉన్నట్టుగా ఉండాలి అని రాముడే అనుకున్నాడో ఏమో. ఈ సమయంలో ఆయన వ్యూహం అది కావచ్చు. ఒకప్పుడు అరణ్యంలో విరాధుడు నన్ను పట్టుకున్నటువంటి సమయంలో దూరం నుంచి రాముడు చూస్తూనే ఉన్నాడే, కానీ విరాధుడు బతికింది లేదే. ఆమె వేసినటువంటి ప్రశ్న. దూరం నుంచి చూస్తూనే ఉన్నాడే కానీ బతికింది లేదే అంటే దూరం నుంచే అవలీలగా చంపగలిగినటువంటి వాడు అనేటువంటిది. అయినా ముల్లోక ప్రభు అయినటువంటి రాముడికి అరిష్టం జరిగితే ముల్లోకాలు కూడా ఇలానే ఉంటాయా? నీ కొడుకు ఆకాశంలో ఉండి మాయాయుద్ధం చేసి రామలక్ష్మణులు మరణించారు అని చెప్తున్నాడు. పైనుంచి మాయాయుద్ధం చేసి నాగాస్త్రాలతో బంధించాడే కానీ దగ్గరికి పోయి నిజంగా వాళ్ళు చనిపోయినారా లేదా అనేటువంటిది చూశాడా, చూసి వచ్చాడా అని చెప్పి అడుగుతున్నాడు. అడుగుతుంటే రావణాసురుడికి, అమ్మా సీత ఇంతగా మాట్లాడుతున్నది ఏమిటి, ఇంతది సీత అనేటటువంటిది తెలియాల, ఈమె లక్ష్మణుడిలాగా మాట్లాడుతున్నది అని అనుకున్నాడు. లక్ష్మణుడు అంటే ఈమెకి ఎంత గౌరవం అని అనుకున్నాడు. ఆయన మాటలు కానీ ఈమె మాటలను కానీ విశ్లేషించి చెప్పడం శంకరుడికి ఒక్కడికే సాధ్యం అవుతుంది అనేటువంటిది అనుకున్నాడు. అనుకుంటూ సంశయాత్మకమైనటువంటి మనస్సుతో అంతఃపురానికి వెళ్ళాడు. ఈలోగా త్రిజట తిరిగి వచ్చింది.
తిరిగి వచ్చినటువంటి త్రిజట సీతమ్మకు చెప్పింది, రామచంద్రమూర్తి స్పృహ లేకుండా పడి ఉన్నాడు యుద్ధరంగంలో. శరీరం నిండా బాణాలే, శరీరం నిండా గాయాలే, కానీ రామలక్ష్మణుల ముఖం వాడిపోలేదు. జీవకళ వారిలో ఉట్టిపడుతూ ఉన్నది. కపులంతా దిగాలు పడి కూర్చున్నారంతే. నువ్వేమీ విచారపడవద్దు అని చెప్పింది. చెప్పి, నేను లేని సమయంలో మా పెద్దనాన్న ఏమన్నాడు నీతో అన్నది. అనగానే వాడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఈమె చెప్పింది. చెప్పగానే ఆ మాటలన్నీ నమ్మవద్దు అన్నది. అనగానే అప్పుడు సీతమ్మ, నిజంగా విశ్వనాథ ఊహాన్ని భవిష్యత్ కథకు ఎంత చక్కటి ప్రాతిపదిక ఇక్కడ వేశారో చూడండి. మోహన రూపుడైనటువంటి రాఘవుడు ఆపద నుంచి గనక బయటపడ్డట్టయితే ఆ త్రిదశ వంజుడు, రాఘవుడు అంటే ఎవరు అంటే దేవతలచే గౌరవించబడ్డవాడట. ఆయన గనక ఆపద నుంచి బయటపడితే నేను అగ్నికి ఆహుతి అవుతాను అని ఆమె మొక్కుకున్నదట. అగ్ని ప్రవేశం ఎందుకు చేసింది? ఇంతకన్నా సమర్థన అనేటువంటిది ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరండి. ఆమె మొక్కుకున్నది అగ్నిదేవుడికి. ఎందుకు మొక్కుకున్నది? మొన్ననే నేను అన్నాను, ఆమె యొక్క ఉపాస్య దైవం అగ్ని కాబట్టి ఆ అగ్నిదేవుడికి మొక్కుకున్నది. అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది, నా భర్తను కాపాడు అని ప్రార్థించింది. ప్రార్థిస్తూ అగ్నిదేవుడికి ఇలా మొక్కుకోవాలి అన్న ఆలోచన కలిగించినటువంటి వాడు రావణుడు. కాబట్టి రావణుణ్ణి నా గురువుగా భావించి ఆయనకు నమస్కరిస్తాను అన్నది. ఇక ఆ సమయంలో పుష్పకంలో వచ్చి వెళ్ళింది ఎవరు అని సుగ్రీవుడు అనుకుంటున్నాడు. అది రావణి పెళ్ళాము అంటే ఇంద్రజిత్తు యొక్క భార్యో, లేకపోతే రాణివాసపు స్త్రీలో ఎవరు వచ్చి వెళ్ళారా అని ఆలోచించుకుంటూ, ఎవరైతే వధించద రాక్షసులను మధించద లంక ఎల్ల మరి రావణు బెట్టి ధరిత్రి కాలరాచద అధముల నిల్లలుక పండవైనది చెప్పుమా. రాక్షసులను వధిస్తాను, లంకను మొత్తాన్ని కూడా పిండి పిండి చేస్తాను, రావణాసురుణ్ణి పట్టుకొని కాలరాస్తాను. వీళ్ళు అనుకుంటున్నారు ఇల్లలకగానే పండగ అవుతుంది అని అనుకుంటున్నారు. పండగ అవుతుందా అని అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో రామస్వామి మనస్సులో అనుకున్నాడు, దేవతలు ప్రార్థించారో నీవు నేను వేరు కాదు అని గరుత్మంతుడు ఇంతకు ముందే చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ గరుడాళ్వారే వచ్చాడు, తనంతట తానుగా వచ్చాడు. ఆ గరుత్మంతుడు ఆ యుద్ధ భూమి పైకి వస్తూ ఉండగానే ఆ రెక్కల నుండి వీచినటువంటి వాయువుకు ఈ పడిపోయినటువంటి వాళ్ళ శరీరాల మీద ఉన్నటువంటి నాగబంధాలు తొలగి పాములు మీది నుంచి వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోయినాయి. గరుత్మంతుడు పాశ విముక్తుడైనటువంటి స్వామికి నమస్కరించి వెళ్ళిపోయినాడు. స్వామి లేచాడు, వెంటనే అల్లెత్రాడు మోగించాడు. ఆ సమయంలో సూర్యోదయం అయింది. రామలక్ష్మణులను ముందు ఉంచుకొని వానరులంతా కూడా విజృంభిస్తున్నారు అనేటువంటిది మళ్ళీ రావణాసురుడికి తెలిసింది. నిల్చున్నవాడు నిల్చున్నట్టే మాన్పడిపోయినాడు. కొంత తడవుకు తేరుకున్నాడు. ఇంద్రజిత్తు యొక్క అస్త్రాలు కూడా విఫలమైనాయి అని చెప్పి విచారపడుతూ, ఎట్లా విఫలమైనాయి, వీళ్ళు ఎట్లా లేచారు అసలు? మరియును కాననంబులను మందులు మాకులు నేర్వవచ్చు ఈ పరమరహస్యముల్ భుజగవల్లరాజి ముఖోపదిష్టముల్ కరవగునెప్పుడు సాధ్యములు కానివి ఈతడి రింగినట్టులే వెరువవు ఎంత కష్టపడి వేల్పులకైనా నేర్వరానివో. ఈ పాశాల నుంచి విముక్తులు కావడం అనేటువంటిది భుజగ వల్లరాజు యొక్క ఉపదిష్టాలు తప్ప వేరే ఎవరికి సాధ్యమైనటువంటివి కావు. గరుత్మంతుడికి తప్ప ఎవరికి సాధ్యమైనటువంటివి కావు. దేవతలకే తెలియనటువంటివి. ఈ సామాన్యమైనటువంటి మానవుడు ఏమి నేర్చుకున్నాడు, ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు, ఇతను సామాన్యుడా కాదా? ఇప్పటికే ఇంత జరిగిందే. ఇంద్రజిత్తు ఓడిపోయినాడు. ఏనాడు పరాజయం తెలియనటువంటి వాడు ఇంద్రజిత్తు పరాజితుడైనాడు. ఇక భవిష్యత్తులో ఏమవుతుందో. అక్కట ఎంత తప్పు పని నేను చేశాను,
కొని మిన్నాగును తెచ్చుకున్నాను, మిన్నాగును కొని తెచ్చుకున్నాను నేను అని చెప్పి పరమ శివారాధనా తత్పరుణ్ణే నేను ఇంత తప్పు ఎందుకు చేశాను, ఇటువంటి పాపము నేరము నేను తట్టుకోగలుగుతానా, నేనే దీన్ని భరించలేకపోతూ ఉంటే ఇక అల్పుల సంగతి ఏమిటి. మునుపెన్నడూ కూడా పరాజయం తెలియనటువంటి మేఘనాథుడు దీన్ని, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ముగిస్తానండి. మిగిలిన వాళ్ళు అల్పులైనటువంటి వాళ్ళు ఎలా భరించగలుగుతారు. ఆతడధీతగారుడ మహామనువైనను నాగబంధన వ్రాతము విచ్చుకోనైన వచ్చును, వచ్చిన దుక్కులౌ శరాఘాతజముల్ వ్రణంబులవి కాయమునింతట తేలికిచ్చునా, చేతమునందు సంశయము చీలదు చీలును మందుమాకులన్. అతడు గరుత్మంతుని యొక్క ప్రభావం వల్ల నాగబంధనాలు తెగినాయని నేను అనుకుందాం. మరి ఒంటి మీద గాయాలు ఎట్లా మాలినాయి, అది సందేహమే కదా. బహుశా వనాలలో తిరిగాడు కాబట్టి ఏవైనా మందుమాకులు నేర్చుకొని ఉండవచ్చు. ఆ మందుమాకుల వల్ల, అంతేకాదు వాళ్ళలో సుషేణుడు అనేటువంటి గొప్ప వైద్యుడు ఉన్నాడట. ఆ వైద్యుడి ప్రభావం వల్ల శీఘ్రంగా ఈ గాయాలు మాని ఉంటాయి. కొన్ని గాయాలు చల్లగాలికి మాన్తాయి, కొన్ని గాయాలు చీకట్లో మాన్తాయి, కొన్ని గాయాలు సూర్యోదయానికి మానతాయి. అట్లా మాని ఉండవచ్చు, ఇతనికి ఔషధాలు తెలిసి ఉండవచ్చు అని చెప్పి అనుకుంటూ, సంచారుణ కాంతులలో గగనంలో మెరుపులాగా ఈ గాయాలు మానిపోయినాయి. ఇతను ఎవరు, మాయాయుద్ధంతో ఇతన్ని జయించలేము, మాయలకు అతీతుడైనటువంటి వాడు. ఈ ముక్కని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటిది. మాయలకు అతీతుడైనటువంటి వాడు ఈ నరుడు. ఇతని ప్రచండ ధనుష్కత్వం ముందు ఎదిరించి నిలబడమే తప్ప అన్యమైనటువంటిది లేదు అని అనుకుంటూ రావణుడు ఆలోచనా మగ్నుడైపోయినాడు. ఇద్ది సంశయఖండంబు మద్దికాయలనయు కన్నులు గల ఎద్దునెక్కు స్వామి, శ్రోతయైన ముక్తిలేసు ఆతిథేయ పరమతం జూడు కైలాస పర్వతమున అంటూ విశ్వనాథ వారు సంశయఖండాన్ని ముగించారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధర్మాధికారి గారికి, అలానే ఓపికగా విన్నటువంటి మీ అందరికీ, ఇన్నాళ్ళు రామాయణ కల్పవృక్షాన్ని కూలంకషంగా చదివేటటువంటి అవకాశం రాలేదు, ఇప్పుడు కలిగింది. కలిగిన దానికి సంతోషపడుతూ, ఇటువంటి అవకాశాలు పురాకృత పుణ్యాన వస్తాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్తారు, బహుజన్మకృత పుణ్య పరిపాకమున చేసి ఆంధ్రుడై ధాత్రిలో అవతరించు అని. ఆయన చెప్పినట్లుగా ఎన్ని జన్మలలో పుణ్య పరిపాకాన తెలుగువాడిగా పుట్టామో తెలియదు. ఆ పుణ్య పరిపాకం మరీ పాకాన పడి ఆ పాకం యొక్క ఫలితాన్ని అనుభవించి దీనిలో 7 కాండలు కూలంకషంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయగలగటం, అలానే మిత్రులు పెద్దలు అంతా కూడా 30 కాండలు చక్కగా చెప్తూ ఉంటే విని ఆనందించడం, ఇంతకన్నా ఈ జన్మకు ధన్యత వేరే అక్కరలేదు అని చెప్పేసినని భావిస్తూ, ఆ విశ్వనాథుల వారికి, మా గురు చరణాలకు, మా గురువుగారు సాతులూరి ప్రభాకరం గారి కృప వల్ల నేను విశ్వనాథ సత్యనారాయణ గారిని చూడగలిగాను, ఆయన సేవ చేయగలిగాను. కానీ మా గురువు గారికి, ప్రభాకరం గారికి సభాపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఆయన వల్లనే ఎర్రుపాలెంలో విశ్వనాథ వారి 100 జయంతి ఉత్సవాలు కూడా మేము నిర్వహించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇటువంటి మహదవకాశం మళ్ళీ మళ్ళీ కలగాలి అనేటువంటి ఆశతో స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహేషాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.